Good morning, everyone. Welcome to today's The Hindu Analysis. My name is Sairam Sapatra. First of all, let me wish you all a very happy new year. So, 2022, మేక్ ఇట్ యాజ్ ఎన్ ఇయర్ ఆఫ్ డిసిప్లిన్. ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్ళే ప్రయత్నం అనేది చేయండి. మీకు ఏం కావాలో, మీరు ఏం సాధించాలనుకుంటున్నారో, మీరు దేని గురించి మీ ప్రయత్నం చేయాలనుకుంటున్నారో దాన్ని డిసైడ్ అవ్వండి. దాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. అండ్ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైనటువంటి ప్రణాళికను కూడా మీరు గీసుకోండి. అండ్ వర్క్ ఫర్ ఇట్. దానికోసం కష్టపడండి అమ్మా. అర్థమైందా? ఆకాశం బద్దలైపోవాలి 2022లో. ఎలాంటి విజయం సాధించాలంటే అలాంటి విజయం సాధించాలి. అందరూ మన వైపు చూసేలాంటి ఒక అద్భుతమైనటువంటి సక్సెస్కి మీకు అందరికీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక రోజు కష్టపడడం కాదు, 2 రోజులు కష్టపడడం కాదు, ఎవ్రీ సింగిల్ డే వర్క్ ఫర్ ఇట్. చెమటోడ్చండి, కష్టపడండి. యువర్ కాంపిటీషన్ ఈజ్ నాట్ అదర్ పీపుల్. అదర్తో వేరే వాళ్ళతో కాంపిటీషన్ కాదు, వేరే వాళ్ళతో మీరు పోటీ పడడం కాదు. మీ ప్రొక్రాస్టినేషన్తో వాయిదాలు వేస్తూ ఉంటారు చూసారా, ఇది రేపు చదవచ్చులే, ఎల్లుండి చదవచ్చులే అనేటటువంటి ప్రొక్రాస్టినేషన్తో పోటీ పడండి. దానికి ఎగనెస్ట్గా కంపీట్ చేయండి. మిమ్మల్ని మీరు గెలుచుకోండి, ప్రపంచాన్నే గెలవండి. అర్థమైందా? ఒక గొప్ప విజయాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో ఏ ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నామో ఒకసారి చూడండి. సో ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే ఆర్టికల్స్ చూడండి. ఫస్ట్ వన్, నీడ్లెస్ ప్రొవొకేషన్, విచ్ ఈస్ అన్ ఎడిటోరియల్ ఆన్ ఇండియా చైనా స్టాండ్ ఆఫ్, రీసెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో పేజ్ నెంబర్ 6లోని జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. సెకండ్ వన్, ఐడియాలజికల్ షిఫ్ట్ ఇన్ ద జ్యుడిషియరీ. సో రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జ్ ఒక స్పీచ్ ఇవ్వడం అనేది జరిగింది. హీ కాల్డ్ ఫర్ డీకాలనైజేషన్ ఆఫ్ ఇండియన్ లీగల్ సిస్టమ్. దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఆయన స్పీచ్ని అండ్ ఆయన మాటని ఆయన యొక్క ఐడియాని క్రిటిసైజ్ చేస్తూ ఒక ఒపెడ్ ఆర్టికల్ రావడం అనేది జరిగింది. సో అది పేజ్ నెంబర్ 6లో. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. జిఎస్టీ ఆన్ టెక్స్టైల్స్. సో జిఎస్టీ కౌన్సిల్ టెక్స్టైల్స్ మీద జిఎస్టీ రైజ్ ఏదైతే ఉంటుందో, ఇంక్రీజ్ చేస్తున్నటువంటి తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. 5% నుంచి 12%కి పెంచుతామని చెప్పారు, కానీ 12%కి పెంచట్లేదు. ఓన్లీ ఫుట్వేర్ మీద మాత్రమే 5% to 12% పెంచుతున్నాం అనే విధంగా చెప్పారండి. సో అది మనకి న్యూస్లోకి వచ్చింది, మాట్లాడదాం. నెక్స్ట్, ట్రై సర్వీస్ ప్రోబ్ రిపోర్ట్. సో మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు ఒక హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. సో దాని గురించి ఒక హెలికాప్టర్ క్రాష్ మీద ఒక ట్రై సర్వీస్, బోత్ 3 సర్వీసులు అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ దాంతోపాటు ఆర్మీ, సో వీళ్ళ రిప్రజెంటేటివ్స్తో ఒక ఇన్వెస్టిగేషన్ అనేది వేశారు. సో వాళ్ళ రిపోర్ట్ అనేది అందించడం అనేది జరిగింది. క్రాష్ గురించి, దాని గురించి వచ్చింది, మాట్లాడదాం. యుఎస్ రష్యా రిలేషన్స్ గురించి, బైడెన్ అండ్ దాంతోపాటు పుతిన్ ఫోన్లో మాట్లాడుకోవడం అనేది జరిగింది ఓవర్ ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. అండ్ త్రిన్కోణమలై ప్రాజెక్టు, మొత్తానికి త్రిన్కోణమలై ప్రాజెక్ట్ అనేటటువంటి సైన్ అవబోతుంది. దాని గురించి ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా శ్రీలంక రిలేషన్స్. దాని గురించి అసలు బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. అటాక్స్ ఆన్ జర్నలిస్ట్ మీద మొత్తం 2021లో 45 మంది జర్నలిస్ట్ చనిపోయారంట, న్యూస్లోకి వచ్చింది. దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది స్ట్రెచ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది అనే విధంగా న్యూస్లోకి రావడం అనేది జరిగింది. కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, దాని గురించి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి మళ్ళీ మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. దాని గురించి కూడా బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇన్ని ఆర్టికల్స్ డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుందమ్మా. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. మన కోర్సెస్ గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్ విన్న తర్వాత మనం హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి. బిఫోర్ యూ స్కిప్ దిస్ యాడ్, ఒక్క చిన్న రిమైండర్ అమ్మా. ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. మీ అందరికీ తెలుసు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ బోత్ ఆన్లైన్లోని ఉంది, ఆఫ్లైన్లోని కూడా అవైలబుల్గా ఉంది ప్రోగ్రామ్. ఆఫ్లైన్లో ఎక్కడ, మన ఇన్స్టిట్యూట్ ఎంవిపి కాలనీ వైజాగ్, శ్రీకాకుళంలో కూడా మన ఇన్స్టిట్యూట్ని మనం ఓపెన్ చేస్తున్నాం. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ఫీజు ఎంత అంటే కేవలం 60,000 రూపాయలు మాత్రమే. ఈ ఫీజు కూడా 7th January వరకే మీకు వ్యాలిడిటీలో ఉంటుంది. సో 8th నుంచి 70,000 అవ్వబోతుంది. ఒకేసారి కట్టాలా సార్ ఫీజు? అక్కర్లేదండి, నెలకి 5,000 చొప్పున చక్కగా కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. ఈ క్షణం మీరు 5,000 పే చేసి మన యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీరు భాగం అవ్వచ్చు. నెల 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్లు, 12 ఇన్స్టాల్మెంట్లో మీరు 60,000 కట్టుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ నేను ఎందుకు జాయిన్ అవ్వాలి సార్?
బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ చెప్పడం అనేది జరుగుతుంది. చాలా చాలా గర్వంగా చెప్పాలనుకుంటున్నాను, ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ దట్ కవర్స్ షియర్ బ్యాక్గ్రౌండ్ అమ్మం, షియర్ బేసిక్స్ డీటెయిల్డ్గా. మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా 100 సార్లు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉండడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ కూడా కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు రావడం అనేది జరుగుతుంది. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు క్లాసెస్కి అండ్ దాంతోపాటు మాక్ టెస్ట్లకి వీటన్నిటికీ మీకు యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ చాలా మంది ఇబ్బంది పడతారు, తల పట్టుకుంటారు, కరెంట్ అఫైర్స్ని చాలా మాన్స్టర్ అనుకుంటారు. బట్ మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ చాలా కాంప్రహెన్సివ్గా డీల్ చేస్తాం. నేను హిందూ అనాలిసిస్ చేస్తానా, అండ్ ప్రతిరోజు శాంతి మేడం ఒక డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ తీసుకుంటారు. హిందూలో కవర్ అవ్వనటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అదర్ మ్యాగజైన్స్ కానీ అదర్ సోర్సెస్ నుంచి కానీ పిఐబి నుంచి కానీ వాటి నుంచి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆవిడ అక్కడ కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ మనకి కార్తీక్ సార్ కూడా డిఫరెంట్ మ్యాగజైన్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఒపెడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాంప్రహెన్సివ్ గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో డీటెయిల్డ్ గా కవర్ చేస్తారు. రిలవెంట్ పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను, ఇబ్బంది పడుతుంటే ట్రై టు జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే ఓన్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోవాలంటే. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఇవన్నీ భాగంగా వస్తాయి. ఈవెన్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. 100 సార్లు అడిగిన ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. ఒక్క మాట చెప్పనా, మన ఇన్స్టిట్యూట్ని మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకునే ఉంటారు. ఆ ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి, టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి, ఫీజు కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, బెటర్ కేర్ అండ్ సపోర్ట్ ఉందా లేదా కంపేర్ చేయండి, ఎన్ని డౌట్స్ ఉన్నా ఓపిక్గా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి అర్థమయ్యేలా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి, ఇన్ని డెలివరబుల్స్ ఉన్నాయో లేదో కంపేర్ చేయండి. కంపేర్ చేసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి. మీకు మన ఇన్స్టిట్యూట్ న్యాయం చేస్తుందని మీకు అనిపిస్తేనే మీరు నిర్ణయం తీసుకోండి. అండ్ ఆప్షనల్స్ అమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది కష్టం అనుకుంటారు, చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే బేసిక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిలింగ్ ఏదైతే ఉంటుందో అది ఎవ్వరికీ అర్థం కాదు. సో ఆప్షనల్లో కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన అమ్మ భాషలో తెలుగు భాషలో లైవ్ క్లాసెస్లో డీటెయిల్డ్గా మేము చెప్పడం వల్ల, డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేయడం వల్ల మీకు వచ్చే డౌట్ను ముందుగానే యాంటిసిపేట్ చేసి మేము డీటెయిల్డ్గా చెప్పడం ద్వారా మీకు చాలా లాభపడతారు. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఇంక్లూడ్ అయ్యి రావడం అనేది జరుగుతుంది. ఆప్షనల్ తీసుకుంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ ఈ రెండు సురేష్ సార్ చెప్తారు, ఆంథ్రపాలజీ, సోషియాలజీ రెండు నేను చెప్తాను, తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ చెప్తారు. డెమో వీడియోస్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయనే నమ్మకం నాకుంది. నచ్చితేనే మన ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు పూర్తి న్యాయం అనేది జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, యూ విల్ నెవర్ రిగ్రెట్. దిస్ న్యూ ఇయర్ మీరు తీసుకుపోయే ద బెస్ట్ డిసిషన్ అవ్వబోతుంది. ఆప్షనల్ ఫీజు చూడండి అమ్మా, 30,000 ఇప్పుడు ఫీజు. సో 8th నుంచి 35,000 అవ్వబోతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీ రావడం అనేది జరుగుతుంది ఆప్షనల్ కోర్సెస్ మీద. అండ్ ఆప్షనల్ కోర్సు ఏ ఒక్క ఆప్షనల్ మీద తీసుకున్నా అన్ని అదర్ ఆప్షనల్ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది, ఓకేనా? ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ ఆప్షనల్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం, మీరు వేరే ఆప్షనల్స్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే వేరే ఆప్షనల్స్ కూడా మీరు చక్కగా ఫాలో అవ్వచ్చు, ఆ క్లాసెస్ కూడా మీరు వినొచ్చు, ఓకేనా? అండ్ ఏ ఆప్షనల్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మీరు ఆప్షనల్ ఇన్ఫినిటీ తీసుకుంటే తర్వాత అన్ని ఏ ఆప్షనల్ తర్వాత మీరు కంటిన్యూ అవుతామన్నా దానికి మీ క్లాసెస్కి యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. చక్కగా ప్రయత్నించండి, జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ యూపీఎస్సీ హిస్టరీ అండి, చాలా మంది జాయిన్ అయినటువంటి కోర్సు, ద మోస్ట్ లవ్డ్ కోర్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ హిస్టరీ. యూపీఎస్సీ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వీటితో పాటు ద బెస్ట్ నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. మనం కథల రూపంలో చెప్పుకుంటాం. మన హిస్టరీ క్లాసెస్ మీరు ఆల్రెడీ విన్నారని అనుకుంటున్నాను. ఒకసారి వీలైతే డెమో వీడియోస్ చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మీరు కన్విన్స్ అయితేనే మన టీచింగ్తో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. మళ్ళీ 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 చెప్తున్నాను, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎన్సీఆర్టీస్ అనేటటువంటివి మీకు స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ కూడా యాడ్ చేస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ 15,000 రూపీస్కే వస్తుందమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే ఎన్సీఆర్టీస్ ఫౌండేషన్ ఫ్రీగా మీకు రావడం అనేది జరుగుతుంది. 15,000 కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టేటటువంటి ఆప్షన్ కూడా ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా
నో 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. ఇక్కడ హిస్టరీ అనే కాదు, మీరు ఎకానమీ, సురేష్ సార్ ఎంత బాగా ఎకానమీ చెప్తారో మీకు తెలుసు, జాగ్రఫీ కానీ లేకపోతే పాలిటీ కానీ ఎథిక్స్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఏది జాయిన్ అవ్వాలనుకున్న రికార్డెడ్ క్లాసెస్కి జస్ట్ 5000 రూపీస్ మాత్రమే. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మళ్ళీ 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 చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మీరు న్యూ ఇయర్ తీసుకోబోయే ద బెస్ట్ డెసిషన్ అవ్వబోతుంది. ఓకేనా? రైట్ అమ్మా. మరి హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం, వినాలి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. నీడ్లెస్ ప్రొవొకేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇండియా చైనా రిలేషన్స్లో కూడా మనం దిస్ పర్టికులర్ ఆర్టికల్ని మాట్లాడుకుంటాం. సో బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, లెట్ మీ గివ్ యూ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఏ సందర్భంలో ఈ ఎడిటోరియల్ అనేది రావడం అనేది జరిగింది, హిందూలో ఎపేర్ అవ్వడం అనేది జరిగింది అని మనం తెలుసుకుందాం. సో రీసెంట్గా మనం హిందూ అనాలిసిస్లో న్యూస్లో కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. చైనా భారతదేశం తన భూభాగంలో భాగం అని భావిస్తున్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లోని ఒక 15 ప్లేసెస్కి తన ఓన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అనేది జరిగింది. తన సొంత పేర్లు అనేవి పెట్టడం అనే ప్రయత్నం చేసిందన్నమాట. సో దిస్ పర్టిక్యులర్ మూవ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ ప్రొవొకేటివ్ మూవ్, ఇది ఒక రెచ్చగొట్టేటటువంటి చర్య అని దిస్ ఎడిటర్ ఆరోపిస్తూ ఉండడం అనేది జరిగిందమ్మా. అయితే ఈయన ఏమంటున్నారు అంటే, ఆల్రెడీ ఇండియా చైనా రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది స్ట్రెయిన్ అయ్యి ఉంది. వీఆర్ నాట్ ఇన్ గుడ్ రిలేషన్షిప్, రైట్? సో రీసెంట్ గా ఇండియా చైనా బార్డర్ స్టాండ్ ఆఫ్ సరిహద్దు వివాదం ఏదైతే ఉంటుందో అది చూడడం అనేది జరిగింది. అండ్ ఇండియా వెస్ట్ వైపు, వెస్టర్న్ నేషన్స్ యుఎస్ యూకే వైపు దగ్గరగా వెళ్ళడం కానీ, లేకపోతే చైనా ఇండియన్ ఓషన్ రీజియన్ మీద చేస్తున్నటువంటి క్లైమ్స్ ని ఇండియా తిప్పికొట్టడం కానీ, లేకపోతే ఇండియన్ ఓషన్ రీజియన్ ఇంక్లూజివ్ గా ఉండాలని చెప్పి ఇండియా క్వాడ్ గ్రూపింగ్ లో ఉండడం కానీ, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ లో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో నాకు ఒకసారి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, చూద్దాం. అయితే ఇన్ని విధాలుగా రెండు కంట్రీస్ మధ్య రిలేషన్షిప్ స్ట్రెయిన్ అయింది. ఈ ఆల్రెడీ స్ట్రెయిన్ రిలేషన్షిప్ మీద చైనా ఇలాంటి ప్రొవొకేటివ్ యాక్షన్స్ ద్వారా ఇంకా రిలేషన్స్ ని పాడు చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనే విధంగా ఎడిటర్ చెప్పడం అనేది జరిగింది. సో రీసెంట్ గా చైనా ఈ మూవ్ తీసుకురావడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సౌత్ టిబెట్ అని చెప్పి చైనా క్లైమ్ చేస్తుండడం, చైనా యొక్క ప్రీవియస్ క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది చైనా. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, 2017లో కూడా ఇలాంటి పనే చేయడం అనేది జరిగింది. సౌత్ టిబెట్ కి జంగ్నాన్ అనేటటువంటి పేరు ఏదైతే ఉందో ఇక్కడ రాస్తున్నాను చూడండి, జంగ్నాన్ అనేటటువంటి పేరుని ముందు 2017లో ఆల్రెడీ చైనా ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదు, చైనా మన భూభాగంలో ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి తన నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం. బట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భారత విదేశాంగ శాఖ దీన్ని తీవ్రంగా తిప్పికొట్టడం అనేది జరిగింది. అరుణాచల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో అది భూభాగము, ఇట్ ఈస్ అన్ ఇనలియబుల్ పార్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశం నుంచి విడదీయలేనటువంటి భూభాగము అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అయితే చైనా ఇలాంటి ప్రొవొకేటివ్ యాక్షన్ కి పాల్పడడం ఇది ఫస్ట్ టైమా అంటే కాదు. సేమ్ ఇలాంటి ఒక ప్రొవొకేటివ్ యాక్షనే 2017లో ముందు చేయడం అనేది జరిగింది. సో 2017లో అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి 6 ప్లేసెస్ కి తను ఫార్మలైజ్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అనేది జరిగింది. స్టాండర్డైజ్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ అప్పుడు ఎందుకు చేసింది అంటే, సో టిబెట్ యొక్క స్పిరిచువల్ లీడర్ అయినటువంటి దలైలామా ఎవరైతే ఉన్నారో, దలైలామా అరుణాచల్ ప్రదేశ్ ని సందర్శించడం అనేది జరిగింది. సో దలైలామా అరుణాచల్ ప్రదేశ్ ని సందర్శించడం ఏదైతే ఉంటుందో అది ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు చైనీస్ సావరెంటీ, చైనీస్ క్లైమ్స్ ఆన్ అరుణాచల్ ప్రదేశ్. ఎందుకో నేను నిన్న ఒక వీడియో అనేది చేశాను, వై చైనా వాంట్స్ అరుణాచల్ ప్రదేశ్ అనేటటువంటి ఒక వీడియో చేశాను. తను బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్ గా డిస్కస్ చేశాం. సో టిబెట్ లో ఉన్నటువంటి టిబెటన్ బుద్ధిజం కి స్పిరిచువల్ లీడర్ దలైలామా. ఇప్పుడున్నటువంటి దలైలామా 14th దలైలామా, 14వ దలైలామా అని చెప్పి చెప్తారు. అయితే హీఈస్ నాట్ ఓన్లీ స్పిరిచువల్ లీడర్ బట్ ఆయన టిబెట్ మొత్తానికి ఒక పర్సానిఫికేషన్ గా ఉండడం అనేది జరుగుతుంది. టిబెట్ మొత్తాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి ఒక పొలిటికల్ ఫిగర్ గా కూడా ఆయన ఉండడం అనేది జరుగుతుంది. చైనా ఆల్వేస్ సీస్ దలైలామా యాజ్ ఎ సెషనిస్ట్ లీడర్. అంటే చైనా నుంచి టిబెట్ దూరం అవ్వాలి, టిబెట్ అనేది వేరవ్వాలి అని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అలాంటి వ్యక్తుల్లో దలైలామా కూడా ఒకరు అని చెప్పి చైనా ఎప్పుడు దలైలామా
ఆ విధంగానే చూడడం అనేది జరుగుతుంది. చైనా 1950లో టిబెట్‌ని ఆక్రమించేటప్పుడు బ్యాటిల్ ఆఫ్ చెందో తర్వాత ఏం చేస్తుంది? పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో అది టిబెట్‌ని అప్పటి వరకు అటానమస్‌గా అప్పటి వరకు స్వతంత్రంగా ఉన్నటువంటి టిబెటన్ కింగ్డమ్‌ని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. 1959లో దలైలామా టిబెట్ నుంచి ఇండియాకి పారిపోయి రావడం అనేది జరుగుతుంది. ఇండియా దలైలామాకి పొలిటికల్ అసైలం ఏదైతే ఉంటుందో అది అందించడం అనేది జరుగుతుంది. ఆశ్రయం కల్పించడం అనేది జరుగుతుంది. దిస్ డెసిషన్ లెడ్ టు 1962 ఇండియా చైనా వార్. ఆ విషయాలన్నీ నేను నిన్న ఒక వీడియో బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పాను, దానిలో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 2017లో మరి ఏం జరిగింది? దలైలామా అరుణాచల్ ప్రదేశ్ను సందర్శించారు. ఇప్పుడు సందర్శిస్తే చైనా యొక్క భయం ఏంటి? అరుణాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ టిబెటన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. టిబెటన్ ట్రైబ్స్, దలైలామా అండ్ ఇండియా కలిసి టిబెట్ లో ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేస్తారేమో, ఒక విప్లవానికి కారణం అవుతారేమో. వీళ్ళందరూ కలిసి ఎవరికి ఎగనెస్ట్ గా? చైనాకి ఎగనెస్ట్ గా, చైనా నుంచి టిబెట్ వేర్పాటువాదానికి ఎగనెస్ట్ గా, వేర్పాటువాదాన్ని సమర్థిస్తూ వీళ్ళు ఒక ఇది చేస్తారేమో, రెవల్యూషన్ చేస్తారేమో అని చెప్పి చైనా భయపడడం అనేది జరిగింది. వెంటనే ఇండియా మీద రిటాలియేటరీ చర్యగా ఏం చేసిందండి? దిస్ సదరన్ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో దాన్ని సౌత్ టిబెట్ గా అభివర్ణించింది. దానికి జాంగ్నాన్ అనేటటువంటి ఒక ఫార్మల్ నేమ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. బట్ దిస్ మూవ్ ని మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఒక సింబాలిక్ మూవ్ గానే భావించడం అనేది జరుగుతుంది. లార్జ్లీ సింబాలిక్ మూవ్, బట్ గ్రౌండ్ లెవెల్లో ఆన్ గ్రౌండ్ క్షేత్రస్థాయిలో ఎటువంటి మార్పులు జరగవు. అర్థమైంది? చైనా అరుణాచల్ ప్రదేశ్ నాది అని చెప్పడానికి, సింబాలిక్ గా చూపించుకోవడానికి ఇలాంటి ప్రొవోకేటివ్ చర్యలు చేస్తుంది. కొత్త పేర్లు ఏవో ఇన్వెంట్ చేసి తీసుకొస్తుంది. కానీ సో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో ఇప్పుడు చైనీస్ అడ్మినిస్ట్రేషన్ గట్రా ఉంటుందా అంటే ఉండదు. అరుణాచల్ ప్రదేశ్ విల్ ఆల్వేస్ బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అనే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అండ్ ఎడిటర్ మనకి ఏం చెప్పడం అనేది జరుగుతుంది అంటే, ఈ పర్టికులర్ మూవ్ ని మనం ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లో చూడాలి. ఎలాంటి పర్స్పెక్టివ్ లో చూడాలి? చైనీస్ షిఫ్ట్ ఇన్ అప్రోచ్ టు ద బార్డర్ డిస్ప్యూట్. గత సంవత్సరం 2020లో మనం జరిగినటువంటి ఇండియా చైనా బార్డర్ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసే విధానం చైనా మార్చుకుంది. తన అప్రోచ్ ఏదైతే ఉంటుందో అది మార్చింది. ఎలా మార్చింది చూడండి. రీసెంట్ గా మార్చ్ 2021లో ఒక న్యూ బార్డర్ లా ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చింది చైనా. సో ఇది ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్ అవుతుంది అని చెప్పి అంటున్నారు అంటే జనవరి 1, 2022, అంటే అక్షరాల ఈ రోజు నుంచి ఇది ఎన్ఫోర్స్ అవుతుంది అని చెప్పి ఆ రోజు చెప్పింది. ఈ న్యూ బార్డర్ లా ఏం చేస్తుందండి? చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉంటుందో ఇది ఏం చేస్తుంది అంటే, ఇట్ కాల్స్ అప్ ద ఆల్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆఫ్ చైనా టు సేఫ్ గార్డ్ చైనీస్ టెరిటరీ. చైనా భూభాగాన్ని కాపాడుకోవడానికి మీరు ఏం చేసినా తప్పులేదు అని చెప్పి చెప్తుంది. అంటే ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ లెజిటిమైజింగ్ ఇట్స్ ఇన్కర్షన్స్ దట్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో మన భూభాగంలోకి చొచ్చుకు రావడం ఉంది చూసారు, దాన్ని సమర్థించింది ఈ పర్టికులర్ చట్టం ఏదైతే ఉంటుందో ఈ లాకి ఎగ్నెస్ట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా ఒక రిటాలియేటరీగా కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. యూనిలాటరల్ గా చైనా అనేటటువంటిది ఇలాంటి చట్టాలు చేయడం తప్పు. ఎందుకంటే బార్డర్ లైన్ ఏదైతే ఉంటుందో దట్ ఇన్వాల్వ్స్ 2 నేషన్స్, మల్టిపుల్ నేషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒక నేషన్ ఇన్వాల్వ్ అవుతుందో అవ్వదు. మరి యూనిలాటరల్ గా బార్డర్ లో ఎలా తీసుకొస్తారు వాళ్ళు అని చెప్పి చైనాకి ఎగనెస్ట్ గా ఇండియా ఆరోపించడం అనేది జరిగింది. అప్పుడు చైనా ఏం సమాధానం ఇచ్చిందంటే, ఇట్ ఈస్ విత్ ఇన్ అవర్ సావరెనిటీ, విత్ ఇన్ చైనీస్ సావరెనిటీ, మా ఇష్టం మేము ఏదైనా చట్టాలు చేసుకుంటాము, మా సార్వభౌమాధికారానికి ప్రశ్నించడానికి మీరెవరు అని చెప్పడం అనేది జరిగింది. అంటే మా ఇంటర్నల్ అఫైర్స్ లో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి చైనా చెప్పడం అనేది జరిగింది. మరి చైనా కూడా చాలా సార్లు ఇండియా యొక్క ఇండియన్ ఇంటర్నల్ అఫైర్స్ లో ఇన్వాల్వ్ అయిందా లేదా? ఇక్కడ మన ఎడిటర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మనకి ఆగస్టు 5, 2019 ఇండియన్ పార్లమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. ఏంటి? ఎల్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కు ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో అది రద్దు చేసేసి, సో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ని జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీ అనేటటువంటి కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలి అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. ఫర్ స్ట్రాటజికల్ రీజన్స్ అన్నమాట. అదే ఫర్ సెక్యూరిటీ కన్సర్న్స్ అనే విధంగా చెప్పారు. మరి ఆ సమయంలో చైనా అపోజ్ చేసింది. ఇండియా ఎందుకు? జమ్మూ అండ్ కాశ్మీర్ మనది కదా, మనదాన్ని మనం యూనియన్ టెరిటరీస్ చేసుకుంటామో ఏదైనా చేసుకుంటాం. మరి మన ఇంటర్నల్ అఫైర్స్ లో మరి చైనా ఎందుకు ఎంటర్ అయింది? అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా ఎందుకు స్టేట్మెంట్స్ అనేవి రిలీజ్ చేసింది? ఈవెన్ యునైటెడ్ నేషన్స్
సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దగ్గరికి కూడా ఈ పర్టికులర్ ఇష్యూ తీసుకెళ్ళింది. అదేదో ప్రపంచ శాంతికి భంగం వాటిల్లుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీస్ గా విడదీస్తే అన్నట్టు తీసుకెళ్లడం అనేది జరిగింది. మరి మన ఇంటర్నల్ అఫైర్స్ లో చైనా ఎందుకు జోక్యం చేసుకోవడం అనేది జరిగింది అని చెప్పి మన ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రశ్నిస్తా ఉండడం అనేది జరిగింది. చూడండి ఎంత బ్రాడర్ పెర్స్పెక్టివ్ తో ఎడిటోరియల్ రాస్తారు, రైట్. అండ్ నెక్స్ట్ హీ హ్యాడ్ కమ్ అప్ విత్ సమ్ వే ఫార్వర్డ్. మరి ఈ ఆల్రెడీ స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు ఒక గాడిన పెట్టాలి అంటే, దానిని సరిదిద్దాలి అంటే, చక్కదిద్దాలి అంటే ఏం చేయాలి అంటే, రెండు కంట్రీస్ కూడా పీస్ తో ముందుకెళ్ళాలి, మ్యూచువల్ కోఆపరేషన్ తో ముందుకెళ్ళాలి. ఇన్ ఆల్ ఫ్రంట్స్ అన్ని విధాలుగా ఒకరికొకరు సహకరించుకోవాలి. అండ్ ప్రీవియస్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముందు ఇండియాకి చైనాకి జరిగినటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అడ్హేర్ అవ్వాలి, వాటన్నిటికీ అబైడ్ అయ్యి ఉండాలి. అర్థమైందా? సో ఆ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రిమెంట్స్ లో ఏవైతే చెప్పారో దాన్ని పాటించడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు పంచశీల్ అగ్రిమెంట్ కానీ, లేకపోతే తర్వాత పివి నరసింహరావు గవర్నమెంట్ లో తీసుకొచ్చినటువంటి చైనాతో చేసినటువంటి అగ్రిమెంట్ కానీ, లేకపోతే రీసెంట్ గా మనకి ఇతను ఎవరైతే ఉన్నారు, చైనీస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జిన్పింగ్, ఆయన ఇండియాకి రావడం అనేది జరిగింది. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళడం అనేది జరిగింది, చైనాకి వెళ్ళడం అనేది జరిగింది. అప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి మాటలు కానీ వీటన్నింటినీ అబైడ్ అయి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అండ్ రిస్టోరింగ్ రిలేషన్స్, బోత్ ద కంట్రీస్ టు స్ట్రైవ్ టు రిస్టోర్ ఇట్స్ రిలేషన్స్. రెండు దేశాల మధ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిస్టోర్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే రెండు దేశాలంటే అక్కడ రెండు దేశాలకు చెందినటువంటి ప్రజల జీవితాల యొక్క ప్రభావం అనేది, జీవితాల మీద ప్రభావం పడడం అనేది జరుగుతుంది, ఈ బార్డర్ డిస్ప్యూట్స్ అండ్ ఆల్. సో ఈ రిలేషన్స్ అనేవి మళ్ళీ చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. స్టాటస్ కో, బార్డర్స్ దగ్గర స్టాటస్ కో మెయింటైన్ చేయాలి. స్టాటస్ కో అంటే ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉండాలి, యూనో ఆల్టర్ చేయడం కానీ, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ చైనా క్లెయిమ్ చేయడం కానీ, లేకపోతే ఇండియా చైనీస్ భూభాగాలు ఏవైతే ఉన్నాయో, టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీదకి వెళ్ళడం కానీ ఇప్పుడు వెళ్ళలేదనుకోండి. సో ఇలాంటివి అయితే చేయకూడదు. ఇప్పటి వరకు ఎలా అయితే మెయింటైన్ అవుతుందో అలా ముందుకు తీసుకెళ్తే మంచిది. పీస్ బట్ నాట్ నీడ్లెస్ ప్రొవొకేషన్. రెండు కంట్రీస్ శాంతియుతంగా ముందుకెళ్ళాలి, బట్ నీడ్లెస్ ప్రొవొకేషన్, అవసరం లేనటువంటి ఈ రెచ్చగొట్టేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో దాన్ని మానుకోవాలి చైనా అనే విధంగా ఇక్కడ మనకి వే ఫార్వర్డ్ లో చెప్పడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు మెయిన్స్ కి చాలా చాలా ఉపయోగపడుతుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అందుకే దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ డీటెయిల్డ్ గా మీకు ఇన్ డెప్త్ అర్థమైందని అనుకుంటున్నాను. అనాలిసిస్ లో వినడమే కాదు, ఒక్క రీడింగ్ ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన దానితో పాటు ఒక్క రీడింగ్ ఇస్తే మీకు ఇనఫ్ వొకాబులరీ ఉంటుంది, వర్డ్స్ ఉంటాయి, అండ్ బెటర్ గా కాంప్రహెండ్ చేయగలుగుతారు. మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. అండ్ ప్రతి ఆర్టికల్ని ఇలా బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా చెప్తున్నాం కాబట్టి మీ వంతుగా ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ గురించి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. మన ఎఫర్ట్స్ ఎక్కువ మంది పీపుల్కి వెళ్ళేలాగా సహాయపడండి. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. An unfortunate ideological shift in the judiciary. Very very important article regarding GS paper 2 governance లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఇండియన్ జ్యుడిషియరీ యొక్క రీసెంట్ చేంజ్ ఇన్ అప్రోచ్ ని దిస్ ఆథర్ కాళేశ్వరం రాజ్, హూ ఇస్ ఎ లాయర్ ఇన్ ద సుప్రీం కోర్ట్, ఆయన క్రిటిసైజ్ చేస్తుండడం అనేది జరిగింది. This particular article is actually talking about decolonization of the Indian legal system, the Indianization of the Indian legal system. దాని గురించి మాట్లాడుతుంది. రీసెంట్ గా మనం ఇది న్యూస్ లో కూడా, హిందూ అనాలిసిస్ లో కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. నో వాట్ ఈస్ ద క్రిటిసిజం దట్ హీ ఈస్ పుట్టింగ్ ఫార్వర్డ్, ఏది ముందు పెడుతున్నారో చూడండి. సో ముందు కాంటెక్స్ట్, దేని గురించి ఈయన మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి. రీసెంట్ గా ఒక సుప్రీం కోర్ట్ జడ్జి అయినటువంటి జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన హైదరాబాద్ లో ఒక స్పీచ్ ఇస్తూ ఒక విషయం చెప్పారు. ఏంటని? ఇండియా షుడ్ స్ట్రైవ్ ఫర్ డీకాలనైజేషన్ ఆఫ్ ద ఇండియన్ లీగల్ సిస్టమ్. సో ఇండియన్ లీగల్ సిస్టమ్ ని డీకాలనైజ్ చేయాలి, కొలోనియల్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండియన్ లీగల్ సిస్టమ్ మీద లేకుండా చూడాలి అని చెప్పి ఈయన మాట్లాడడం అనేది జరిగింది, ప్రస్తావించడం అనేది జరిగిందమ్మా. వాట్ ఈస్ దిస్ డీకాలనైజేషన్ ఆఫ్ ద లీగల్ సిస్టమ్ అండి? మీ అందరికీ తెలుసు, వీఆర్ అండర్ కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్. 75 years బ్యాక్ మనం స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు మన కల్చర్ మీద ఇంపాక్ట్ చూపించారు, మన పాలిటిక్స్ మీద ఇంపాక్ట్ చూపించారు, మన చట్టాల మీద ఇంపాక్ట్ చూపించారు, మన వే ఆఫ్ గవర్నెన్స్ మీద ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది. ప్రీ కొలోనియల్ ఎరాలో ఉన్నటువంటి దిస్ పొలిటికల్ లీగల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం పక్కన పెట్టేసి కొలోనియల్ పీరియడ్ లో మనకు అలవాటైనటువంటి, మన బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేసినటువంటి లీగల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎంబ్రాస్ చేసుకోవడం అనేది జరిగింది, దాన్ని మనం ఫాలో అవుతూ ఉండడం అనేది జరిగిందమ్మ.
రైట్. అయితే ఇప్పుడు రీసెంట్‌గా జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు రీసెంట్‌గా ఏం చెప్తున్నారు అంటే జడ్జ్‌మెంట్స్‌లో గూడా ఇండియన్ లీగల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని మీద కొలోనియల్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉండకూడదు. డీకొలనైజేషన్ అనేది చేయాలి. ఏన్షియంట్ ఇండియాలో ఉన్నటువంటి లీగల్ జైంట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ మను గాని, లేకపోతే కౌటిల్య, లేకపోతే యజ్ఞవాక్య, వాళ్ళు ఇచ్చినటువంటి థియరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్కార్పొరేట్ చేయాలి అని చెప్పి చాలా మంది సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మా. సో హీ ఆర్గ్యూడ్ దట్ నో ఆర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయన స్పీచ్ లో ఏం చెప్పారు అంటే ప్రెజెంట్ లీగల్ సిస్టమ్ ఈజ్ నెగ్లెక్టింగ్ ద ఇండియన్ లీగల్ జైంట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా లైక్ మను, కౌటిల్య, యజ్ఞవాక్య, వీళ్ళ యొక్క థియరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన లీగల్ సిస్టమ్ లో ఇన్కార్పొరేట్ చేయలేదు అని చెప్పి ఆయన స్పీచ్ లో చెప్పడం అనేది జరిగిందమ్మా. రైట్. అండ్ ఆయన ఇంకొక మాట ఏమన్నారు అంటే అలా ఇండియన్ జైంట్స్ యొక్క థీరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన లీగల్ సిస్టమ్ లో ఇన్కార్పొరేట్ చేయకపోవడం ఇట్ ఈస్ ఎగనెస్ట్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్. మన భారతదేశానికి అది మంచిది కాదు. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు హిస్టారికల్ గా భారతీయులు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి మన లీగల్ సిస్టమే పరిష్కారం చూపించగలదు. కొనియల్ టైమ్స్ లో మనకు అలవాటైనటువంటి లీగల్ సిస్టమ్ దానికి పరిష్కారం పూర్తి స్థాయిలో చూపించలేదు అని చెప్పి ఈయన ఆరోపించడం అనేది జరిగింది. ఈవెన్ ఏన్షియంట్ కింగ్డమ్స్ రూల్ చేస్తున్నప్పుడు కూడా ఒక ఫైన్ జస్టిస్ డిస్పెన్సేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఉండేది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు కౌటిల్య యొక్క ఒక థీరీ గురించి కూడా ఈయన మాట్లాడారండి. రాజు యొక్క డ్యూటీస్, కౌటిల్య తన థీరీస్ అర్థశాస్త్రాలు ఏం చెప్పడం అనేది జరుగుతుందంటే రాజు యొక్క బాధ్యతల గురించి చెప్తారు. ఏమని చెప్తారు? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద గ్రేట్ ట్రెడిషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ రామాయణ. కౌటిల్యుడు తన థీరీని ఎలా బేస్ చేశాడంటే రాజుకి ఎలాంటి బాధ్యతలు ఉండాలని చెప్పారంటే రామాయణాన్ని బేస్ చేసుకుని చెప్పడం అనేది జరిగిందంటమ్మ. అర్థమైందా? సో రామరాజ్యం ఏదైతే ఉంటుందో అది రావాలి అన్నట్టుగా ఈయన చెప్పడం అనేది జరిగింది. రాజు రాముడు లాగా పురుషోత్తముడు అవ్వాలి అనే విధంగా కౌటిల్యుడు అభిప్రాయపడినట్టు ఈయన చెప్తున్నారు. ఎవరు? అబ్దుల్ నజీర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏం చెప్పారు అంటే మెనీ ఐడియాస్ ఆఫ్ మోడర్న్ మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్ ప్రివలెంట్ ఇన్ ద ఇండిజినస్ జ్యూరిస్ప్రుడెన్స్. ఒకప్పుడు ఉన్నటువంటి లీగల్ సిస్టంలోనే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి లిబర్టీ, ఈక్వాలిటీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు లీగల్ సిస్టంలో కూడా, ఏన్షియంట్ లీగల్ సిస్టంలో కూడా ఈ స్కాలర్స్ జైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి లీగల్ సిస్టంలో కూడా ఉన్నాయని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. అండ్ హీ స్పోక్ అబౌట్ జుడిషియల్ కరప్షన్ యాజ్ వెల్. జుడిషియల్ కరప్షన్ గురించి కూడా ఈయన మాట్లాడారు. అంటే జడ్జెస్ కరప్ట్ గా ఉండకూడదు, అవినీతి చేయకూడదు అనే విధంగా ఈయన మాట్లాడారు. దీనికి ఏన్షియంట్ టెక్స్ట్ అయినటువంటి ఏన్షియంట్ స్కాలర్ అయినటువంటి బృహస్పతి ఎవరైతే ఉన్నారో ఆయన రాసినటువంటి ఒక టెక్స్ట్, ఆయన రాసినటువంటి ఒక స్టేట్మెంట్ ని ఈయన కన్సిడర్ చేశారు. ఏంటండి ఈయన చెప్పడం అనేది జరిగింది. ఏంటండి? ఎ కరప్ట్ జడ్జ్, ఎ ఫాల్స్ విట్నెస్ అండ్ ద మర్డరర్ ఆఫ్ ఎ బ్రాహ్మిన్ వర్ కన్సిడర్డ్ యాజ్ క్రిమినల్స్. ఎవరంటే ఒక కరప్ట్ జడ్జ్, అవినీతికి పాల్పడినటువంటి ఒక జడ్జి కానీ, ఒక ఫాల్స్ విట్నెస్ కానీ, తప్పుగా సాక్ష్యం చెప్పేటటువంటి తప్పుడు సాక్ష్యం కానీ, ద మర్డర్ ఆఫ్ ద బ్రాహ్మణుల్ని చంపిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిమినల్స్, ఘోరాతి ఘోరమైనటువంటి నేరస్తులు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా బ్రాహ్మిన్స్ ని హయ్యర్ పెడెస్ట్రైల్ లో పెట్టడం వల్ల సో ఈక్వాలిటీ అనేది మనం ఇక్కడ ఒక జడ్జి స్థాయిలో ఉండి బ్రాహ్మిన్స్ ని ఒక ఒక అల్టిమేట్ సెక్షన్ గా చూపించడం వల్ల అది ఎలాంటి మెసేజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సొసైటీకి అని చెప్పి మన కాళేశ్వరం రాజు గారు ఒక జడ్జి యొక్క స్పీచ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు సెలక్షన్ ఆఫ్ జడ్జెస్ ఏవైతే ఉన్నాయో మనకి వేదిక్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెలక్షన్ ఆఫ్ జడ్జెస్ గురించి కూడా మెన్షన్ చేశారనే విధంగా ఈ స్పీచ్ లో చెప్పారండి. జడ్జెస్ ని ఎవరు అపాయింట్ చేయాలంటే కింగ్ అపాయింట్ చేయాలంటే అండ్ ఓన్లీ ఎ బ్రాహ్మిన్ టు యాక్ట్ యాజ్ ఎ జడ్జ్ అని వేదిక్ టెక్స్ట్ లో ఉండడం అనేది జరిగింది. బ్రాహ్మణులు మాత్రమే జ్యుడిషియల్ డిస్పెన్సేషన్ అనే చేయాలి, జస్టిస్ డెలివరీ ఏదైతే ఉంటుందో అది చేయాలి అనే విధంగా వేదిక్ టెక్స్ట్ లో ఉంది అనే విధంగా చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆ పదం ఏదైతే ఉంటుందో స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ స్పీచ్ లో వాడడం, ఇండిపెండెంట్ ఇండియాలో వాడడం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నాకు క్వశ్చన్ చేయడం అనేది జరిగింది ఆర్ ఆధర్. అండ్ దాంతోపాటు అర్థశాస్త్రాల్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ థియరీ, ఒక ఇంపార్టెంట్ లీగల్ ప్రాక్టీస్ గురించి కూడా చెప్పారు. అంటే అర్థశాస్త్రాల్లో ఏముంటుంది అంటే వర్క్ ప్లేసెస్ దగ్గర అదర్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ తో మాట్లాడితే అది కఠినమైనటువంటి శిక్షకు దారితీస్తుంది. ఎవరైనా వర్క్ ప్లేసెస్ లో ఉమెన్ తో మాట్లాడితే
వాళ్ళ మీద శిక్షలు పడతాయి. ఈజ్ ఇట్ ఏ లిబర్టీ, ఈజ్ ఇట్ ఏ ఫ్రీడమ్ అండి అని చెప్పి అలాంటి థియరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ప్రెజెంట్ లీగల్ సిస్టమ్ లో ఇన్కార్పొరేట్ చేద్దామని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది మన సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి అబ్దుల్ నజీర్ గారి స్పీచ్ ని. అండ్ ఈయన ఇంకొకటి ఏం చెప్పారు అంటే ది స్పీచ్ లాక్స్ కోహరెన్స్ విత్ ప్రెజెంట్ సిచ్యువేషన్. సో ఆయన ఎప్పుడో గతంలో ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడారు కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ కి తగినట్టుగా ఆయన రికమెండేషన్స్ ఉన్నాయా అంటే లేవు. ఇప్పుడు బ్రాహ్మణుడే జడ్జి అవ్వాలి, లేకపోతే బ్రాహ్మణులు చంపితేనే అతిపెద్ద నేరం, బ్రాహ్మణుడు చంపిన వాడికి 24 సంవత్సరాలు శిక్ష, దళితుడిని చంపిన వాడికి 2 సంవత్సరాల శిక్ష, ఇలా ఉంటుందా? ఇది ఇండిపెండెంట్ ఇండియాలో, స్వతంత్ర భారతంలో అది జరుగుతుందా? హీ మోస్ట్లీ వెంట్ ఆన్ విత్ జనరలైజేషన్స్ తో ముందుకు వెళ్ళారు. బట్ కానీ సిచ్యుయేషనల్ రిఫరెన్సెస్ అనేవి వాడలేదు అని చెప్పి ఈయన క్రిటిసైజ్ చేయడం అనేది కూడా జరిగింది. రైట్, ఇట్ డిడ్ నాట్ ఇండికేట్ ఏ కాంక్రీట్ అండ్ కాంప్రహెన్సివ్ లీగల్ సిస్టమ్. ఒక కాంప్రహెన్సివ్ కూలంకషమైనటువంటి ఒక లీగల్ సిస్టమ్ ని ఇది ఇండికేట్ చేయలేదు, విచ్ ఈస్ డిజైరబుల్ ఫర్ ద రేషన్ నైట్ నౌ. ప్రజెంట్ భారతదేశానికి అది చాలా చాలా అవసరం. అండ్ బేసిక్ ఇష్యూస్ లైక్ హేట్ స్పీచ్ కానీ ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా ఈయన మాట్లాడలేదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ హియర్ ద ఆథర్ కోటెడ్ 2 ఇంపార్టెంట్ ఇష్యూస్. ద ఫస్ట్ వన్ ఈస్ ద జడ్జ్ ఇన్ తన స్పీచ్ లో దిస్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, రాజ్యాంగ పరిషత్ డిబేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రెండవది ఏం చెప్పడం అనేది జరిగింది అంటే లీగల్ రివైవల్ ని, లీగల్ సిస్టమ్ ని తిరిగి ఊపిరిలూదేటటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉంటుందో జనరిక్ టర్మ్స్ లో చెప్పడం ఏదైతే ఉంటుందో, ఏన్షియన్ టెక్స్ట్ నుంచి తీసుకోవాలని చెప్పడం ఏదైతే ఉంటుందో అది ఒక సీరియస్ కన్సర్న్ ఫర్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ఇండియా అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అండి? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ లో ఇండియనైజేషన్ ఉండాలా, లేకపోతే కొలోనియల్ పాస్ట్ లో మనకి అలవాటైనటువంటి ఈ లిబర్టీ కానీ ఫ్రీడమ్ కానీ వీటన్నిటిని ఏర్పాటు చేయాలా అనేటటువంటి దేన్ని బేస్ చేసుకొని అండర్ విచ్ ప్లాట్ఫామ్ మన లీగల్ సిస్టమ్ ని మనం ఏర్పాటు చేసుకోవాలి అనే డిబేట్ ఇప్పుడు కాదు, అప్పుడే నడవడం అనేది జరిగింది. కానీ ఆ 4 ఫాదర్స్ ముందు చూపుతో ఆలోచించి సో దిస్ కొలోనియల్ లీగల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియా అవలంబిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అనేవి December 9th, 1946 లో మొదలవడం అనేది జరిగింది. November 26th, 1949 లో కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ఆ రోజే మన అసెంబ్లీ, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ని అప్రూవ్ చేయడం అనేది కూడా జరిగింది. మన కాన్స్టిట్యూషన్ ని మాక్సిమం మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే తీసుకోవడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, పాలిటీలో మనం చదువుకుంటాం ఫస్ట్ చాప్టర్ లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. రైట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పి కూడా అనడం అనేది జరుగుతుంది. రైట్, సో దాని నుంచి ఎక్కువ మనం ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం అనేది జరిగింది. దాంతో పాటు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రాజ్యాంగాన్ని నిర్మించడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ సమయంలో యునిక్ సోషియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసి డిఫరెంట్ 4 ఫాదర్స్ ఆర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి మెంబర్స్ డిస్కషన్స్ అనేవి చేయడం అనేది జరిగింది. సో ద ప్లీ ఫర్ ఇండియన్నెస్ వాజ్ వెరీ ప్రామినెంట్ ఇన్ ద డిస్కోర్స్. సో ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చర్చలో ఇండియన్నెస్ అనేటటువంటిది ఉండాలి లీగల్ సిస్టంలో అనేటటువంటి డిమాండ్ కూడా మొదలవ్వడం అనేది జరిగింది. అప్పుడు డిమాండ్ కూడా జరగడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కే హనుమంతయ్య, హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫ్రమ్ మైసూర్. ఆయన ఏం చెప్పడం అనేది జరిగింది అంటే వీ వాంటెడ్ ద మ్యూజిక్ ఆఫ్ వీణా ఆర్ సితార్ బట్ హియర్ వీ హ్యావ్ ద మ్యూజిక్ ఆఫ్ ఇంగ్లీష్ బ్యాండ్. ఆయన ఇండియన్నెస్ ని ఇక్కడ రాజ్యాంగంలో లేదు, ఇంగ్లీష్ బ్యాండ్ అని చూడండి ఎంత సర్కాస్టిక్ గా చెప్పడం అనేది జరిగిందో. మన ఇండియన్ లీగల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని పోస్ట్ ఇండిపెండెన్స్ లీగల్ సిస్టమ్ ని మనం చేయట్లేదు, ఇంగ్లీష్ ఫ్లేవర్ ఇక్కడ ఉంది అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. అండ్ పండిట్ గోవింద్ మాలవ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే ప్రియాంబుల్ ని ఎలా స్టార్ట్ చేద్దాం అంటే బై ద గ్రేస్ ఆఫ్ పరమేశ్వర్ ద సుప్రీం బీయింగ్ లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పి స్టార్ట్ చేద్దాము. అంటే ఒక ప్రియాంబుల్లోనే మనం మన మతం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్లూడ్ చేద్దాం, మన ఇండియన్నెస్ ని ఇంక్లూడ్ చేద్దాం అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. మహావీర్ త్యాగి ఆయన December 27, 1948 లో ఏం చెప్పారు అంటే స్పిరిచువల్ ఫ్రీడమ్ అండ్ నాట్ జస్ట్ పొలిటికల్ ఫ్రీడమ్, మనం పొలిటికల్ ఫ్రీడమ్ సంపాదించడమే కాదు స్పిరిచువల్ ఫ్రీడమ్ ని కూడా సంపాదించుకోవాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు లోకనాథ్ మిశ్రా వాజ్ యాంగ్జియస్ అబౌట్ ద కంప్లీట్ ఎనిహలేషన్ ఆఫ్ ద హిందూ కల్చర్. సో హిందూ కల్చర్ ని మన పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో కూడా రాజ్యాంగ విషయాలు ఏవైతే ఉంటాయో, రాజ్యాంగపరమైనటువంటి ప్రమాణాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది.
వెరాజ్ సమ్ పీపుల్ క్రిటిసైజ్డ్ ఇండియన్నెస్ ఆఫ్ దిస్ లీగల్ సిస్టమ్. లైక్ హెచ్వి కామత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే హీ వాంట్ ద హిస్టరీ ఆఫ్ యూరప్ డ్యూరింగ్ ద మిడిల్ ఏజ్ వాజ్ బ్లడీ. సో మనం ఒకవేళ మనం దిస్ గవర్నమెంట్ ని అండ్ చర్చ్ ఏదైతే ఉంటుందో స్టేట్ ని చర్చ్ ని కలిపితే, అంటే గవర్నమెంట్ ని రిలీజియన్ ని మనం కలిపితే మిడిల్ ఏజెస్ లో మధ్యయుగంలో యూరప్ లో ఎలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయో ఫ్యూడలిజం సమయంలో, ఫ్యూడలిజం అనేది పీక్ స్టేజ్ లో ఉన్నటువంటి సమయంలో అలాంటి పరిస్థితులకు దారితీస్తుంది. సో మనం చర్చ్ ని స్టేట్ ని సెపరేట్ చేయాలి, గవర్నమెంట్ స్టేట్ కి రిలీజియన్ కి దూరంగా ఉండడం అనేది జరగాలి అని ఆయన చెప్పడం అనేది జరిగిందమ్మ. రైట్. అండ్ ఆయన ఇంకొక మాట చెప్పడం అనేది జరిగింది. ఇఫ్ స్టేట్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ఎనీ పర్టికులర్ రిలీజియన్ దేర్ విల్ బి రిఫ్ట్ విత్ ఇన్ ద స్టేట్. గవర్నమెంట్ ఒక పర్టికులర్ రిలీజియన్ మీదే ఎంఫసిస్ చేసి ఇంపార్టెన్స్ ఇచ్చి రికగ్నైజ్ చేస్తే ఏం జరుగుతుంది, దేశంలో ఒక రిఫ్ట్ అనేది మొదలవ్వడం అనేది జరుగుతుంది, అల్లర్లు అనేవి చెలరేగుతాయి అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. అండ్ దిస్ వాజ్ ఎ షార్ట్ కాంట్రాస్ట్ విత్ వాట్ లోక్నాథ్ మిశ్రా. వెరస్ లోక్నాథ్ మిశ్రా ఏం చెప్పారు అంటే ఇఫ్ యూ యాక్సెప్ట్ రిలీజియన్ యూ మస్ట్ యాక్సెప్ట్ హిందూయిజం యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ బై అన్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఒకవేళ రిలీజియన్ ఇంక్లూడ్ చేయాలనుకుంటే పొలిటికల్ అఫైర్స్ లో రాజ్యాంగపరమైనటువంటి విషయాల్లో ఏ రిలీజియన్ ని ఇంక్లూడ్ చేయాలి, హిందూయిజం ని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పడం అనేది జరిగిందమ్మ. అదే ఇవన్నీ డిబేట్స్ అనేవి జరిగినాయి, ఇండియన్నెస్ ఉండాలా లేదా అనేటటువంటి డిబేట్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ గా జరగడం అనేది జరిగింది. ఎవరు వెల్ థరోగా డెలిబరేట్ చేయడం అనేది జరిగింది ఈవెన్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్స్ సమయంలోనే. అండ్ దిస్ ప్లీ ఫర్ ఇండియనైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అందరూ కన్ఫరెంట్ చేశారు, అందరూ వద్దు అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే వెస్టర్న్ లిబరల్ డెమోక్రటిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి డైల్యూట్ అవుతాయి ఇండియన్ ట్రెడిషన్ ని మనం ఇంక్లూడ్ చేస్తే, ఇండియన్ మతం ఏదైతే ఉంటుందో రిలీజియన్ ని ఇంక్లూడ్ చేస్తే అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దిస్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్పీచ్ లో ఇంకొకటి మర్చిపోయారు ఏంటంటే కాంటెంపరీ రిలవెన్స్. సో నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఇండియనైజేషన్ ఆఫ్ డీకాలనైజేషన్ ఆఫ్ ద ఇండియన్ లీగల్ సిస్టమ్ లేదా ఇండియన్నెస్ ఆఫ్ ఇండియన్ లీగల్ సిస్టమ్ అనేటటువంటిది ప్రజెంట్ సిచ్యువేషన్కి ఉపయోగపడుతుందా లేదా, ప్రజెంట్ సిచ్యువేషన్ తగినట్టుగా ఉంటుందా లేదా అని చెప్పి ఆయన ఆలోచించారా అంటే ఆలోచించలేదు. అర్థమైందా? ఈ వాంటెడ్ టు క్రియేట్ ఎ నెరేటివ్ ఆఫ్ ఎ గుడ్ ఓల్డ్ పాస్ట్. మనం ఎంత గొప్ప బతుకు బతికామని అంటున్నారే తప్ప ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఏమైనా దానికి ఏమైనా లింక్ తో ఇది ఉందా, దెర్ ఇస్ నో లింక్, అంతే కదా అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగిందమ్మా. అండ్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ని కూడా ఈయన క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ రూల్ ఆఫ్ లాకి ఎగనెస్ట్ గా ఉంది, సెక్యులరిజం ఫెడరలిజం అనేటటువంటి ఇంపార్టెంట్ టెనెట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని సబ్వెర్స్ చేస్తూ అంటే డైల్యూట్ చేస్తూ కొన్ని చట్టాలు అనేవి తీసుకురావడం అనేది జరుగుతుంది అని చెప్పి చాలా ఆరోపణలు అనేవి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద మనకి కాళేశ్వరం రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి ఘోరాతిఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి స్పీచ్ రావడం అనేది నిజంగా ఆందోళన కలిగించేటటువంటి అంశం అని చెప్పారు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో కంట్రీ యొక్క డెమోక్రసీ అనేటటువంటిది చాలా లోయెస్ట్ లెవెల్కి పడిపోయింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని రాజ్యం, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది అనగదొక్కడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఫ్రీడమ్ ఇండెక్స్ లోను, హంగర్ ఇండెక్స్ లోను మనం చాలా దిగువ స్థాయికి, పాతాళానికి మనం పడిపోవడం అనేది జరిగింది. రిలీజియస్ కన్వర్షన్స్ కి ఎగనెస్ట్ గా చాలా చట్టాలు కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. మాబ్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో, మతపరమైనటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో పెరుగుతున్నాయి, హేట్ స్పీచ్ అనేది పెరుగుతుంది పర్టికులర్ మైనారిటీ రిలీజియన్స్ కి ఎగనెస్ట్ గా. మనం రీసెంట్ గా హరిద్వార్ హేట్ స్పీచ్ ఇష్యూ కూడా చూడడం అనేది జరిగింది. ఇలాంటి సందర్భాల్లో కాన్స్టిట్యూషన్ ని రివైవ్ చేయాల్సింది పోయి, కాన్స్టిట్యూషనల్ టెనెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ ఊపిరి రోదాల్సింది పోయి, సెక్యులరిజం కానీ ఫెడరలిజం కానీ వీటన్నింటికి ఒక రిలీజియన్ ని బేస్ చేసుకుని ఇలాంటి ఇది చేయడం, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయడం అనేటటువంటిది చాలా తప్పు అని చెప్పి జస్టిస్ నజీర్ గారి స్పీచ్ ని ఈయన క్రిటిసైజ్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కొలోనియల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా ఎండగడుతూ పూర్తిగా ఈయన క్రిటిసైజ్ చేశారు. ఇండియనైజేషన్ కోరుకుంటున్నారు లీగల్ సిస్టమ్ కరెక్టే, బట్ కొలోనియల్ టైమ్స్ లో వచ్చినటువంటి సెడిషన్ లా ఏదైతే ఉంటుందో సెక్షన్ 124A సెడిషన్ లా గురించి ఎవరైనా చూడకపోతే వీడియో నేను చేసింది సెడిషన్ లా ఎల్టీఎక్స్ క్లాస్ అని కొట్టండి, డీటెయిల్డ్ గా మీకు అర్థమవుతుంది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, రాజద్రోహం కేసు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చాలా మంది మీద ఇప్పుడు సెడిషన్ లాని సెడిషన్ లా కింద చాలా మందిని యాక్టివిస్టులని వీళ్ళందరినీ గవర్నమెంట్స్ బుక్ చేస్తున్నాయి, రైట్? సో దానికి ఎగ్నెస్ట్ గా మరి ఎందుకు మాట్లాడలేదు? మరి సెడిషన్ లా కొలోనియల్ టైమ్స్ దే కదా, దానికి ఎగ్నెస్ట్ గా ఎందుకు మాట్లాడలేదు మీరు డీకాలనైజేషన్ గురించి మాట్లాడినప్పుడు అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. అర్థమైందండి? అండ్ ఇట్ ఈస్ ఎగనెస్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఎప్పుడైతే ఒక
పొలిటీషియన్స్ ఒక ఐడియాలజీతో వెళ్తారో, ఒక రిలీజియస్ ఒక ఎథనోసెంట్రిక్ ఐడియాలజీతో వెళ్తారో, ఈవెన్ జ్యుడిషియరీ కూడా అదే ఐడియాలజీతో వెళితే సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టెనెట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్? సో మనకి డిఫరెంట్ లెజిస్లేచర్ కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ మూడు వేరు వేరు పవర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ దిస్ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ కలిసిపోతే ఒకే ఐడియాలజీతో ముందుకు వెళ్తే అది చాలా చాలా థ్రెట్ అనే విధంగా చెప్పారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చారో చూడండి. సో జస్టిస్ అరుణ మిశ్రా ఫిబ్రవరి 2020లో మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ని ఒక వెర్సటైల్ జీనియస్ హూ థింక్స్ గ్లోబల్ అండ్ యాక్ట్ లోకల్ అని పొగడ్డం అనేది జరిగింది. జస్టిస్ ఎంఆర్ షా ఎవరైతే ఉన్నారో ఆయన ద ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ ఏ పాపులర్ లౌడ్ వైబ్రెంట్ అండ్ విజనరీ లీడర్ అని చెప్పడం అనేది జరిగింది. సో జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో అది పొలిటీషియన్స్ చేసేటటువంటి తప్పులు కానీ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చేసేటటువంటి చర్యల్ని కంటికి ఒక కన్నేసి ఉంచడం అనేది జరగాలి, రైట్? ఒక దూరం నుంచి చూస్తూ ఉండడం అనేది జరగాలి. ఎప్పుడూ ఒక పోలీస్ విజిల్ అనేది ఇవ్వాలి. ఒక పోలీస్ లాగా ఎప్పుడూ చూస్తూ ఉండాలి వాళ్ళ యాక్షన్స్ని. బట్ వాళ్ళు చేసిన చర్యలు బహిరంగంగానే సమర్థిస్తూ ఉండడం అనేది ఇట్ ఈస్ ఎగనెస్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఒకవేళ మీకు ఇండియనైజేషన్ ఆఫ్ లేకపోతే డీకోలనైజేషన్ ఆఫ్ ఇండియన్ లీగల్ సిస్టమ్ గురించి ఏమైనా క్వశ్చన్ వస్తే యూ కెన్ చక్కగా మీరు ఆర్టికల్లో చెప్పినటువంటి రైట్. సో టోటల్ క్రిటిసిజం ఆన్ ది స్పీచ్ చూడండి ఏం చెప్పారు. ఎగనెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఉన్నటువంటి టెనెట్ సెక్యులరిజం అండ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఇది అండర్మైన్ చేయడం అనేది జరుగుతుందని చెప్పారు. నో కన్సిడరేషన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఏవైతే చర్చించారు వాటిని కూడా అసలు బేరీజ్ వేసుకోకుండా ఈ స్పీచ్ అనేది ఇచ్చారని చెప్పారు. ఎగనెస్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ కలిసిపోవడం అనేటటువంటిది డెమోక్రసీకి ఒక థ్రెట్ అని చెప్పి అంటున్నారు. హర్డిల్ ఇన్ ద రివైవల్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, లోకి అధోపాతాలానికి పడిపోయినటువంటి భారత ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ తిరిగి ఊపిరిలో వదాల్సింది పోయి రివైవ్ చేయాల్సింది పోయి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల అది ఇండియన్ డెమోక్రసీని యొక్క రివైవల్లో అది హర్డిల్గా ఉంటుంది అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. నో వర్డ్స్ అబౌట్ సెడిషన్ లా, నో డ్రకోనియన్ కొలోనియల్ లా, సెడిషన్ లా గురించి ఏమైనా ప్రస్తావించారా? అఫ్ కోర్స్ కొలోనియల్ లీగల్ సిస్టమ్ని క్రిటిసైజ్ చేస్తున్నారు కానీ కొలోనియల్ లీగల్ సిస్టమ్లోనే తీసుకొచ్చినటువంటి సెడిషన్ లా గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు. సో ఇది మనకి ఆర్టికల్లో రావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జిఎస్టీ కౌన్సిల్ డిఫర్స్ ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ ఆన్ టెక్స్టైల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తెలుసు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో, టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ దాంతోపాటు ఫుట్వేర్ ఇండస్ట్రీ, వీటి మీద విధించేటటువంటి ఇదేదైతే ఉందో జిఎస్టీ ఏదైతే ఉంటుందో దాని స్లాబ్ రేట్ పెంచాము. జిఎస్టీ ఇజ్ ఇన్ స్లాబ్స్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. 5% స్లాబ్ ఉంటుంది, 12% స్లాబ్ ఉంటుంది, 18% స్లాబ్ ఉంటుంది అండ్ 28% స్లాబ్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు బోత్ దీస్ టెక్స్టైల్ అండ్ ఫుట్వేర్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అది 5% స్లాబ్లో ఉండడం అనేది జరిగింది. సో రీసెంట్గా యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీ ఏం డెసిషన్ తీసుకుందంటే 5% నుంచి దీన్ని 12%కి పెంచబోతున్నాము విత్ ద ఎఫెక్ట్ ఫ్రమ్ January 1, 2022 అని చెప్పి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దానికి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఆందోళనకు గురవ్వడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్కి, ఫినాన్స్ మినిస్ట్రీకి చాలా చాలా పిటిషన్స్ కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. 5% నుంచి 12% పెంచొద్దు, బికాజ్ దిస్ ఫెస్టివ్ సీజన్ ఉండడం వల్ల మేము చాలా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ కామన్ మ్యాన్, సామాన్య ప్రజల మీద కూడా బట్టలు అండ్ దాంతోపాటు ఈ ఫుట్వేర్ ఏదైతే ఉంటుందో వాటి మీద భారం పడుతుంది, సామాన్యుడు నడ్డి విరిగిపోతుంది ఈ ఫెస్టివల్ టైమ్స్లో అని చెప్పి చాలామంది ఫినాన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి పిటిషన్స్ పెట్టుకున్నారు. డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ లైక్ గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు ఇవన్నీ కూడా ఈ హైక్ని అపోజ్ చేయడం అనేది జరిగింది. సో యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ ఫినాన్స్ మినిస్ట్రీ దీన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు, జిఎస్టీ కౌన్సిల్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది ఈ నిర్ణయాన్ని. అవర్స్ బిఫోర్ ద న్యూ జిఎస్టీ రేట్ వాజ్ టు టేక్ ఎఫెక్ట్, January 1 నుంచి 12% అవబోతుంది అనుకున్నాం కదా. సో దానికి కొన్ని గంటల ముందే ఈ డెసిషన్ ఏదైతే ఉంటుందో టెంపరీగా మేము వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి చెప్పడం అనేది జరిగింది బై కండక్టింగ్ ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి, రైట్. అండ్ ఈ చెయ్యొద్దు, ఇలాగా పెంచొద్దు జిఎస్టీ రేట్ని 5 to 12% అని చెప్పి గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడుకు చెందినటువంటి డిఫరెంట్
రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిటిషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. గవర్నమెంట్ కూడా ఫినాన్స్ మినిస్ట్రీకి తమ అర్జీలు ఏవైతే ఉంటాయో వాటిని పెట్టుకోవడం అనేది జరిగింది. వెరస్ ఫుట్వేర్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఫుట్వేర్ ఇండస్ట్రీకి మాత్రం 12%కి పెంచుతున్నాము అని చెప్పారు. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని 5%కే ఉంచుతున్నప్పటికీ ఫుట్వేర్ ఇండస్ట్రీ అనేటటువంటిది 12%కి పెంచుతున్నాము అని చెప్పారు. ఫుట్వేర్ సెక్టార్లో ఉండేటటువంటి డిఫరెంట్ పీపుల్ వాళ్ళు చాలా యాంగ్జియస్ గా ఉండడం అనేది జరిగింది. బికాస్ ఫుట్వేర్ సెక్టార్లో కూడా మోస్ట్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉండడం అనేది జరుగుతుంది. అన్ఆర్గనైజ్డ్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో స్మాల్ మీడియం స్కేల్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వ్యాపారం చేస్తారు. వాళ్ళ మీద ఇది ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది అని చాలా మంది అంటున్నారు. అండ్ దాంతోపాటు కొన్ని గంటల వ్యవధిలో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆల్రెడీ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. ఏంటి వాళ్ళ ప్రైస్ ట్యాక్స్ ఇవన్నీ 12% జిఎస్టీ రేట్ తగినట్టుగా ఉంటారు. బట్ ఇప్పుడు సడన్ గా ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించాల్సి రావడం అనేది జరుగుతుంది. వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఫైనలీ ఇట్ ఈస్ ఎ గుడ్ మూవ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, బోత్ కామన్ మ్యాన్ కి ఉపయోగపడుతుంది అండ్ దాంతోపాటు దిస్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి కూడా ఇది ఉపయోగపడుతుంది. తమ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి సిగ్నిఫికెంట్ గా పెంచుకోవడానికి. రైట్, సో ఇది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. డిజోరియంటేషన్ ఆఫ్ క్రూ ఇన్ పూర్ వెదర్ లైక్లీ కాజ్ ఆఫ్ క్రాష్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ ఎక్విప్మెంట్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ టెక్నాలజీలో మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. రీసెంట్ గా మీ అందరికీ తెలుసు, మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గారు అండ్ వాళ్ళ టీమ్ 12 అదర్స్ వాళ్ళ వైఫ్ కలిపి డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్కి వెళ్తుండగా ఏం జరిగింది, క్రాష్ అనేది జరిగింది. వాళ్ళు వెళ్తున్నటువంటి హెలికాప్టర్ MI-17V5 క్రాష్ గురవ్వడం అనేది జరిగింది. ఈ క్రాష్ కి కారణం ఏంటి అని చెప్పి ఒక ట్రై సర్వీస్ ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో ఫ్రమ్ ద రిప్రజెంటేటివ్ ఫ్రమ్ 3 సర్వీసెస్, దట్ ఈస్ ఎయిర్ ఫోర్స్, నేవీ, దాంతోపాటు ఆర్మీ. సో ఈ రిప్రజెంటేటివ్స్ తో ఒక కమిటీ అనేది వేయడం అనేది జరిగింది. ఒక ప్రోబ్, ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది అరేంజ్ చేశారు. వాళ్ళు రిపోర్ట్ అనేది ఇప్పుడు ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ రిపోర్ట్ లో ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారో చూడండి. వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్లోనే ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వెరీ వెల్ ఆపరేషనల్ అనే విధంగా చెప్పారు. ఇట్ వాజ్ అన్ ఎ కంట్రోల్డ్ ఫ్లైట్ ఇన్ టు టెరన్. ఇట్ ఈస్ వెల్ ఇన్ కంట్రోల్, వెల్ అండర్ కంట్రోల్ అనే విధంగా చెప్పారు. సో ద పైలట్ ఇన్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ బట్ డ్యూ టు ఫాల్టీ సిచ్యువేషన్ అవేర్నెస్. సో అక్కడ ఉండేటటువంటి వెదర్ చేంజ్ ఏదైతే ఉంటుందో, ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఈ క్రాష్ అనేది, పైలట్స్ అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ క్రాష్ అనేది కావడం అనేది జరిగింది, క్రాష్ కారణం అవడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ద హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో ఫుల్లీ సర్వీసబుల్ గా ఉంది అండ్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వెల్ ఇన్ ఆర్డర్, అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయి. అండ్ దిస్ క్రాష్ ఈజ్ లైక్లీ డ్యూ టు డిజోరియంటేషన్ ఇన్ పూర్ వెదర్. సో ఆ పూర్ వెదర్ లో గమనం తప్పింది. ఏంటి, హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో హెలికాప్టర్ అని చెప్పి చెప్పారండి. సో మౌంటైన్స్ లో క్రాష్ అయిన తర్వాత ఫైర్ వచ్చినప్పుడు లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫైర్ ని చూసి అక్కడ ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి వెళ్ళారు. అప్పుడే తెలియడం అనేది జరిగింది. అండ్ దిస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ఇది చాలా సేపటి ముందే ఇది ఏదైతే ఉందో, ఐ మీన్ రీచ్ ఏదైతే ఉంటుందో అది కోల్పోయింది, కాంటాక్ట్ అండ్ కనెక్షన్ కోల్పోయింది అనే విధంగా ఈ పర్టికులర్ ఆర్టికల్లో చెప్పారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. రీసెంట్ గా మనకి జరిగినటువంటి జనరల్ బిపిన్ రావత్ గారు చనిపోయారు. దానికి సంబంధించినటువంటి ప్రోబ్ ఏదైతే వేశారో దానిలో ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అండి. సో ఫైండింగ్స్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ముస్లిం బాడీ మూవ్ సుప్రీం కోర్ట్ అగెన్స్ట్ హేట్ స్పీచెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ద జమాయిత్ ఉలామా ఈ హింద్ అనేటటువంటి ఒక ముస్లిం ఆర్గనైజేషన్, సోషియో రిలీజియస్ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది అగెన్స్ట్ హేట్ స్పీచెస్ ఆన్ ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా, ఇస్లామిక్ పీపుల్ కి వ్యతిరేకంగా హేట్ స్పీచెస్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతున్నాయి. సో దాన్ని మీరు అడ్డుకోవాలని చెప్పి 2018 నుంచి ఇప్పటి వరకు ముస్లింలకి వ్యతిరేకంగా ఎటువంటి స్పీచెస్ అనేవి ఎవరెవరు పాల్పడ్డారు అని చెప్పి ఒక లిస్ట్ అనేది తయారు చేసి సుప్రీంకోర్టు ముందు పెట్టడం అనేది జరిగిందాం.
right? So in this context మనం let us try to understand what exactly is hate speech అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు మన రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ప్రాథమిక హక్కులు అని చెప్పి అంటాం. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టైటిల్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్. వై దే ఆర్ కాల్డ్ ఫండమెంటల్? బికాస్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలకి దీస్ రైట్స్, ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ లో మన ద వెరీ ఇంపార్టెంట్ రైట్ ని మనకి ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఏదైతే ఉంటుందో ఇది గ్యారంటీ చేయడం అనేది జరుగుతుంది. ఏంటది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అర్థమైందా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, వాక్ స్వాతంత్రము మరియు భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది. సో ఇన్ ద డెమోక్రటిక్ పాలిటిక్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు నచ్చింది మాట్లాడడం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్కి ఎగనెస్ట్గా అయినా నువ్వు విమర్శించేటటువంటి అధికారం కూడా నీకు ఉంది. నీ భావం ఏదైతే ఉంటుందో, నీ వ్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలియపరిచేటటువంటి హక్కు ఏదైతే ఉంటుందో అది కూడా నీకు ఉంది. మన రాజ్యాంగమే మనకు కల్పించడం అనేది జరిగింది, రైట్? మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి హేట్ స్పీచ్ కి తేడా ఏంటి? కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మనకి ఇచ్చింది కాబట్టి ఏదైనా మాట్లాడేయచ్చా, ఎలా అయినా మాట్లాడేయచ్చా, ఎవరికి ఎగనెస్ట్ గా అయినా మాట్లాడేయచ్చా అంటే కుదరదు, అది జరగదు. దేర్ వర్ సమ్ లిమిటేషన్స్, కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఇంతకీ హేట్ స్పీచ్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు వర్డ్స్ హూజ్ ఇంటెంట్ ఈస్ టు క్రియేట్ హ్యాట్రెడ్ టువర్డ్స్ ఎ పర్టికులర్ గ్రూప్. ఒక్క పర్టికులర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్ గా హేయ భావాన్ని, హ్యాట్రెడ్ ని నువ్వు కలిగేటట్టు నువ్వు మాట్లాడావు అనుకోండి, అది హేట్ స్పీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. దట్ గ్రూప్ మేబీ ఏ కమ్యూనిటీ, రిలీజియన్ ఆర్ రేస్ ఆర్ ఎథ్నిసిటీ, ఏదైనా అవ్వచ్చు. ఒక క్యాస్ట్కి ఎగనెస్ట్ గా కానీ, ఒక కులానికి ఎగనెస్ట్ గా కానీ, ఒక మతానికి ఎగనెస్ట్ గా కానీ, ఒక జెండర్కి ఎగనెస్ట్ గా కానీ, నో లేకపోతే ఒక ఒక పర్టికులర్ రిలీజియన్కి ఎగనెస్ట్ గా కానీ, ఒక రేస్, ఒక జాతికి ఎగనెస్ట్ గా కానీ నువ్వు ఏవైనా మాట్లాడావు అనుకోండి, రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసావు అనుకోండి, దాన్ని హేట్ స్పీచ్ అనడం అనేది జరుగుతుంది. బట్ హేట్ స్పీచ్ ఎక్కువగా వైలెన్స్ కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాని డిస్రప్షన్ కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే హేట్ స్పీచ్ షుడ్ బి కర్బ్డ్ అండ్ కంట్రోల్డ్ ఎట్ ఎనీ కాస్ట్. తప్పకుండా కంట్రోల్ చేయాలి. అండ్ లా కమిషన్ యొక్క 267th రిపోర్ట్ కూడా అదే చెప్తుందండి. హేట్ స్పీచ్ ఇస్ స్టేటెడ్ యాజ్ అన్ ఇన్సైట్మెంట్ టు హ్యాట్రెడ్ ప్రైమరీలీ ఎగనెస్ట్ ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. రేస్ అవ్వచ్చు, ఒక ఎథ్నిసిటీకి ఎగనెస్ట్ కావచ్చు, జెండర్ కానీ, సెక్షువల్ ఓరియంటేషన్ కానీ ఎగనెస్ట్ గా, ఒక రిలీజియస్ బిలీఫ్ కానీ ఎగనెస్ట్ గా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తే దాన్ని హేట్ స్పీచ్ అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? కంటెస్ట్ ఆఫ్ ద స్పీచ్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. ఇక్కడ ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకుంటున్నారు కరెక్టే, కానీ ఏ సందర్భంతో మాట్లాడుతున్నారు, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దోస్ వర్డ్స్ అని మనం అర్థం చేసుకుంటేనే అది హేట్ స్పీచా లేకపోతే హీ ఈజ్ లీగల్లీ యూజింగ్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. మరి వాట్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ ఫర్ హేట్ స్పీచ్ అండి? ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసా? స్టీరియో టైప్స్ అమ్మ, స్టీరియో టిపికల్ థింకింగ్ అంటారు. ఆల్ ఉమెన్ ఆర్ వీక్ అంటారు, ఆల్ ముస్లిమ్స్ ఆర్ అండర్ ఎడ్యుకేటెడ్ అంటారు. ఇది స్టీరియోటిపికల్ థింకింగ్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ప్రజల యొక్క మైండ్స్ లో ఇంగ్రైన్ అయినటువంటి ఈ స్టీరియోటిపికల్ థాట్స్ ఏవైతే ఉంటాయో అవి కారణం అవుతాయండి. నువ్వు ఎప్పుడైతే స్టీరియోటిపికల్ ఆల్ ఉమెన్ ఆర్ వీక్ అని ఎప్పుడైతే చెప్తున్నావో యూ ఫీల్ దట్ దే ఆర్ ఇన్ఫీరియర్ టు యూ. అర్థమైందా? నువ్వు సుపీరియర్, వాళ్ళు ఇన్ఫీరియర్ నువ్వు భావించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే నీకు ఆ థింకింగ్ అనేది వస్తుంది, ఎప్పుడైతే నీది అప్పర్ హ్యాండ్ అని భావిస్తావో నువ్వు వాళ్ళ మీద జులుం ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తావు, వాళ్ళకి ఎగనెస్ట్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తావు. అర్థమైందా? అండ్ దాంతోపాటు స్టబర్నెస్, ఒక పర్టికులర్ ఐడియాలజీకే నువ్వు స్టిక్ అయిపోతావు, అదర్ ఐడియాలజీస్ లో ఉన్నటువంటి మంచి నువ్వు తీసుకోవాలని చెప్పి అనుకోవు. నీదే కరెక్ట్, నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు ఆలోచించేదే కరెక్ట్, నీ సిద్ధాంతమే కరెక్ట్ అని నమ్మడం ఏదైతే ఉంటుందో అది కూడా దిస్ హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో దానికి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అయితే హేట్ స్పీచ్ కి ఎగనెస్ట్ గా హేట్ స్పీచ్ ని క్రిమినలైజ్ చేస్తూ చాలా చాలా సెక్షన్స్ మన ఇండియన్ పీనల్ కోడ్ లో ఉండడం అనేది జరిగింది. సపోజ్ సెక్షన్ 153A అండ్ 153B ఆఫ్ ఐపీసీ ఏవైతే ఉన్నాయో ఇవి హేట్ స్పీచ్ ని ఏం చేస్తాయి? హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు సెక్షన్ 295A ఏదైతే ఉంటుందో డీల్స్ విత్ పనిషింగ్ యాక్ట్స్ విచ్ డెలిబరేట్లీ ఆర్ విత్ మెలీషియస్ ఇంటెన్షన్ అవుట్రేజ్ ద రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ద క్లాస్ ఆఫ్ పర్సన్స్. ఏవైనా చర్యలు చేసాం అనుకోండి, పలానా రిలీజియన్ని అవమానిస్తూ కానీ పలానా రిలీజియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసాం అనుకోండి, సో సెక్షన్ 295 కింద నేను అరెస్ట్ చేస్తారు. సెక్షన్ 505 క్లాజ్ 1
అండ్ క్లాజ్ 2 ఈ రెండు కూడా అండి. అర్థమైంది. ఒకవేళ ఒక సర్క్యులేషన్ కానీ ఒక పబ్లికేషన్ కానీ ఒక పర్టికులర్ గ్రూప్ కి ఎగనెస్ట్ గా ఒక పర్టికులర్ గ్రూప్ మీద భావం హేట్రెడ్ పెంచే విధంగా చేసామనుకోండి, అదే బుక్ రిలీజ్ చేసామనుకోండి, అప్పుడు 505 క్లాజ్ 1 అండ్ 505 క్లాజ్ 2 కింద ఐపీసీ సెక్షన్ కింద మీకు అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆర్పిఏ యాక్ట్ ఆఫ్ 1951 ఏదైతే ఉంటుందో అది కూడా దిస్ హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేయడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? ఎవరైనా హేట్ స్పీచ్ కి పాల్పడితే వాళ్ళు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకుండా దిస్ ఆర్పిఐ యాక్ట్ ఏదైతే ఉంటుందో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి సెక్షన్ 8 అడ్డుకోవడం అనేది జరుగుతుంది. సెక్షన్ 123 క్లాస్ 3A అండ్ 125 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రేస్ కానీ రిలీజియన్ కానీ కమ్యూనిటీ కానీ క్యాస్ట్ కానీ వీటన్నిటిని బేస్ చేసుకొని నువ్వు ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ ఎప్పుడైనా తప్పుగా మాట్లాడావు అనుకోండి, ఏం జరుగుతుంది? నువ్వు ఎనిమిటీ అనేది పెంచేటటువంటిది ఒక పర్టికులర్ గ్రూప్ కి ఎగనెస్ట్ గా ఎనిమిటీ పెంచే విధంగా నువ్వు మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కరప్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ కింద దాన్ని పరిగణించడం అనేది జరుగుతుంది. అండ్ డిఫరెంట్ కమిటీస్ ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది దిస్ పర్టికులర్ హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్రస్ చేయమని. ద ఫస్ట్ కమిటీ ఏంటి అంటే విశ్వనాథన్ కమిటీ 2019. సెకండ్ వన్ ఏంటి అంటే ఇది 2019 లో కన్స్టిట్యూట్ చేశారు. సెకండ్ వన్ ఏంటి అంటే బెజ్బారో కమిటీ 2014. ఈ రెండు కమిటీస్ కూడా హేట్ స్పీచ్ ఎవరైనా పాల్పడితే వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉండాలి, జైలు శిక్ష అనేటటువంటిది ఉండాలి, అండ్ పనిషబుల్ బై లాట్ మెనీ ఇయర్స్ అనే విధంగా ఎక్కువ సంవత్సరాలు జైల్లో పెట్టాలనే విధంగా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. హేట్ స్పీచ్ లాంటివి ఉంటే ఇలాంటి ఒక ప్లూరలిస్టిక్ కంట్రీ, ఇలాంటి ఒక డైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీలో హేట్ స్పీచ్ను అడ్డుకునేటటువంటి అవసరం చాలా ఉంది. గవర్నమెంట్స్ చాలా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే అది డిస్ట్రక్షన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్కి అది కారణం అవ్వడం అనేది జరుగుతుంది. వైలెన్స్ ఏదైతే ఉంటుందో దానికి దారితీయడం అనేది జరుగుతుంది. అండ్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి డిఫరెంట్ వాల్యూస్, టెనెట్స్, డిగ్నిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో వాటికి ఇది థ్రెట్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయి, హేట్ స్పీచ్ లాంటి అట్రాసిటీస్కి ఎగనెస్ట్గా వాటిని క్రిమినలైజ్ చేస్తూ డిఫరెంట్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా చాలా ఉంది. ముఖ్యంగా మైనారిటీని సంరక్షించాలి అంటే గవర్నమెంట్ షుడ్ కమ్ అప్ విత్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రిక్ట్ యాక్ట్స్, రైట్? సో ఇది మనకి హేట్ స్పీచ్ గురించి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బైడెన్ పుతిన్ ట్రేడ్ వార్నింగ్స్ ఓవర్ ఉక్రెయిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే మీకు రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటో మీకు తెలియాలి. నేను రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి నేను డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక వీడియో అనేది చేశాను. ఫస్ట్ ఆ వీడియో అనేది చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా ఇప్పుడు ఏం చేస్తుంది, తన భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో సుమారు 1,00,000 మంది ట్రూప్స్ని మోహరించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఒక హైపర్సోనిక్ మిసైల్ని కూడా రష్యా ఉక్రెయిన్ బార్డర్లో రష్యా ప్రయోగించడం అనేది జరిగింది అగెనెస్ట్ ఉక్రెయిన్. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి ఏం చెప్తున్నారు అంటే బైడెన్ అండ్ పుతిన్, జో బైడెన్ మీ అందరికీ తెలుసు, పొటస్ అంటాం, ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, పుతిన్ హూ ఈస్ ద రష్యాస్ ప్రెసిడెంట్. సో ఇద్దరు ఒక ఫోన్లో 50 నిమిషాలు మాట్లాడుకున్నారంట. దీనిలో బైడెన్ పుతిన్కి శాంక్షన్స్ అనేవి ఇక మీదట వస్తాయి, మీ మీద ఆంక్షలు పడతాయి ఒకవేళ మీరు ఉక్రెయిన్తో కాన్ఫ్లిక్ట్ అనేది ఎండ్ చెయ్యకపోతే అని చెప్పడం అనేది జరిగిందంట. ఒకవేళ ఫర్దర్ మిలిటరీ యాక్షన్ ఏమైనా తీసుకుంటే, ఉక్రెయిన్లో భద్రతా బలగాలు కానీ మోహరించడం కానీ ఏమైనా చేస్తే వీ విల్ ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ యూ అని రష్యాతో పుతిన్తో మాట్లాడడం అనేది జరిగిందంట. ఆంక్షలు అంటాం, శాంక్షన్స్ విధించడం వల్ల ఏం జరుగుతుంది, శాంక్షన్స్ ఆర్ ఆఫ్ మెనీ టైప్స్ అండి. సో రష్యన్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యుఎస్కి రానివ్వకపోవడం కానీ, లేకపోతే యుఎస్ ఎలైస్ ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీస్కి కూడా వెళ్ళనివ్వకపోవడం కానీ, లేకపోతే ఆల్రెడీ ఎకనామిక్ డీల్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్యాన్సిల్ చేయడం కానీ, ఇవన్నీ శాంక్షన్స్, ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటి కింద రావడం అనేది జరుగుతుంది. అప్పుడు పుతిన్ ఎలా స్పందించారంటే ఒకవేళ అమెరికా దానికే కానీ పాల్పడితే, ఒకవేళ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పెంచితే, ఇన్ కేస్ ఇంక్రీజ్ చేస్తే దట్ విల్
దట్ విల్ లీడ్ టు గ్రేవ్ కన్సిక్వెన్సెస్. రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ కంప్లీట్ గా ఎండ్ అయిపోతాయి, జాగ్రత్తగా ఉండండి అని పుతిన్ చెప్పడం అనేది జరిగిందంట. ఇక్కడ నువ్వు జో బైడెన్ హీ కేమ్ అప్ విత్ టూ పార్ట్స్. ఒకటి డిప్లొమసీ, చర్చల ద్వారా దౌత్యం ద్వారా శాంతియుతంగా ఈ పర్టికులర్ ఇష్యూని రిజాల్వ్ చేద్దాం. రెండవది ఏంటి అంటే అమెరికన్ డిటరెన్స్ త్రూ శాంక్షన్స్, ఆంక్షలు అనేవి అమెరికా విధించడం అనేది జరుగుతుంది. ఏది కావాలో మీ ఇష్టం అనే విధంగా మనకి జో బైడెన్ ఎవరైతే ఉన్నారో ఆయన పుతిన్కి చెప్పడం అనేది జరిగిందంట. 50 నిమిషాలు మాట్లాడుకున్నారంట, డీటెయిల్డ్గా దీని గురించి డిస్కస్ కూడా చేయడం అనేది జరిగింది. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు మళ్ళీ చెప్తున్నాను, ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది మీకు తెలియకపోతే ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి సెర్చ్ చేయండి. డీటెయిల్డ్గా ఎందుకు రష్యా ఉక్రెయిన్ ఆక్రమించాలనుకుంటుంది, రైట్. సో ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా అర్థమవుతాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 45 జర్నలిస్ట్ కిల్డ్ ఇన్ 2021 సేస్ వాచ్ డాగ్. ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జిఎస్ పేపర్ 2. సో బెల్జియం క్యాపిటల్ అయినటువంటి బ్రుసెల్స్కి చెందినటువంటి ఒక వాచ్ డాగ్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఫ్రైడే ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. 2021లో మొత్తంగా 45 జర్నలిస్టులు చంపబడ్డం అనేది జరిగిందంట. ఓన్లీ 45 జర్నలిస్ట్ కిల్డ్ ఇన్ 2021 అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ డెత్ టోల్స్ ఇట్ హ్యాస్ రికార్డెడ్ ఫర్ ఎనీ ఇయర్. ఏ సంవత్సరంలో ఇంత తక్కువ మంది జర్నలిస్ట్ చంపబడ్డం ఇదే మొదటిసారి అని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ డిక్లైన్ ఆఫ్ జర్నలిస్ట్ డెత్ ఏదైతే ఉంటుందో ఇది ఒక వెల్కమింగ్ న్యూస్ అయినప్పటికీ ఇట్ ఈస్ స్మాల్ కంఫర్ట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ కంటిన్యూడ్ వైలెన్స్ అయితే అటాక్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. చావులు ఏవైతే ఉన్నాయో అవి తక్కువైనప్పటికీ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సిగ్నిఫికెంట్ గానే ఉన్నాయి అని చెప్తున్నారు. సో మొత్తం ఆఫ్ఘనిస్తాన్లో 9 మంది చనిపోయారంట, హైయెస్ట్ నెంబర్ అండి. సో హైయెస్ట్ జర్నలిస్ట్ ఎక్కడ చనిపోయారంటే ఆఫ్ఘనిస్తాన్లో చనిపోయారు, మొత్తం 9 మంది చనిపోయారు. అండ్ 8 జర్నలిస్ట్ మెక్సికోలో చనిపోవడం అనేది జరిగిందంట, 4 జర్నలిస్ట్ ఇండియాలో చనిపోయారు అండ్ 3 జర్నలిస్ట్ పాకిస్తాన్లో చనిపోవడం అనేది జరిగింది అని చెప్పి దిస్ పర్టికులర్ వాచ్ డాగ్ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందమ్మ. సో జర్నలిస్టుల మీద జరిగేటటువంటి అటాక్స్ మీద మెయిన్స్ ఏమైనా క్వశ్చన్ వస్తే యూ కెన్ స్టార్ట్ విత్ దిస్ ఎగ్జాంపుల్. ఈ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని మెన్షన్ చేస్తూ మీరు ఆన్సర్ అనేది రాయొచ్చు, రైట్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శ్రీలంక టు ఇంక్ ప్యాక్ట్ విత్ ఇండియా టు డెవలప్ ఆయిల్ ట్యాంక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఆల్రెడీ ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం రీసెంట్ హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ ద త్రిన్కోన్మలి project. సో త్రిన్కోన్మలి ఈజ్ ఎ న్యాచురల్ పోర్ట్ అండి, వెరీ ఇంపార్టెంట్ పోర్ట్. అది సహజ వాడరేవు అండ్ దాని పక్కనే ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఆర్టికల్ అనేది మాట్లాడుతున్నారు. మనం రీసెంట్గా కూడా మాట్లాడుకున్నాం. సో శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంక ఇలా ఉంటుంది కదా, శ్రీలంక యొక్క నార్త్ ఈస్ట్ రీజియన్ ఏదైతే ఉంటుందో నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ ఏంటి అంటే దిస్ త్రిన్కోన్మలి ప్రాజెక్ట్ ఏదైతే త్రిన్కోన్మలి పోర్ట్ ఏదైతే ఉంటుందో పోర్ట్ పక్కనే దిస్ త్రిన్కోన్మలి ఆయిల్ ట్యాంక్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఈ ఆయిల్ ట్యాంక్ ఫామ్ ని బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకు? ఏ సమయంలో? World War II సమయంలో, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో. సో ఆ సమయంలో ఏం జరిగింది? బ్రిటిష్ వాళ్ళు తమ షిప్స్ ఏవైతే ఉన్నాయి షిప్స్ ని రీఫ్యూయల్ చేసుకోవడానికి దిస్ పర్టికులర్ ఆయిల్ ట్యాంక్ ఫామ్ ఏదైతే ఉంటుందో అక్కడ రీఫ్యూయల్ చేసుకోవడానికి దిస్ పర్టికులర్ ట్యాంక్ ఫామ్ ని నిర్మించడం అనేది జరిగింది. వైల్ శ్రీలంక వాజ్ అండర్ బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నప్పుడు. అయితే ది ఆయిల్ ఫార్మ్స్ మళ్ళీ శ్రీలంక స్వతంత్రం వచ్చిన తర్వాత దిస్ ఆయిల్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా పాడవడం అనేది జరిగింది. సో తర్వాత ఇండియా అండ్ శ్రీలంక కలిపి జాయింట్ గా ఈ పర్టికులర్ ఆయిల్ ట్యాంక్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ కూడా సైన్ అవ్వడం అనేది జరిగింది. కానీ అది పూర్తి స్థాయిలో అమలు అవ్వలేదు. ఎందుకు అంటే ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ నేషనల్ అసెట్ శ్రీలంక కదా, దానిలో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఇండియా లాంటి అదర్ కంట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని చెప్పి చాలా రైట్స్ గ్రూప్స్ కానీ అండ్ నేషనలిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. అందుకే శ్రీలంకన్ గవర్నమెంట్స్ ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిలే చేస్తూ రావడం అనేది జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. శ్రీలంక ఆన్ ఫ్రైడే అనౌన్స్ ఇట్స్ డెసిషన్ టు సైన్ 3 లీజ్ అగ్రిమెంట్స్
on developing the strategic Trincomalee oil tank farm with India after the Rajapaksa administration negotiated for 16 months. ఇండియా రాజపక్స అడ్మినిస్ట్రేషన్ 16 నెలలుగా డిస్కస్ చేయడంతో మొత్తానికి ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది సైన్ అవ్వడం అనేది జరిగిందంట. అదేవిధంగా ఎప్పటి నుంచో డ్రాగ్ అవుతూ వస్తున్నటువంటి ఈ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు సైన్ అవ్వడం ఇండియాకి ఒక స్ట్రాటజిక్ అండ్ డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ అని చెప్పి, డిప్లొమాటిక్ సక్సెస్ అని చెప్పి చెప్తున్నారు ఇన్ ద ఎర్లీ 2022 అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. రైట్. రీసెంట్ ఇయర్స్లో మనకి ఇండియాకి శ్రీలంకకి మధ్య రిలేషన్స్ విపరీతంగా పాడవడం అనేది జరిగింది. ఎందుకు? ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ శ్రీలంక అండ్ దాంతోపాటు జపాన్ అండ్ దాంతోపాటు ఇండియా ఇవి కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. దేని గురించి? కొలంబో పోర్ట్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో పోర్ట్ టెర్మినల్ జాయింట్ గా డెవలప్ చేస్తామని చెప్పి. అర్థమైందా? కానీ శ్రీలంక ఏం చేసింది? యూనిలాటరల్ గా ఇండియాని బయటకు పంపించేసింది, జపాన్ ని బయటకు పంపించేసింది. మీరు అక్కర్లేదు, మేము మాత్రమే ఈ కొలంబో పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేసుకుంటాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే అక్కడ పోర్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అని ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి చేయడంతో. అర్థమైందా? సో అప్పటి నుంచి మనకి అండ్ దాంతోపాటు శ్రీలంకకి మధ్య రిలేషన్స్ కాస్త దెబ్బతిన్నాయి. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏం జరిగింది అంటే దీస్ ఫిషర్మెన్ ఇష్యూ ఏదైతే ఉంటుందో, ఇండియన్ ఫిషర్మ్యాన్ పాక్ స్ట్రైట్ దాటి శ్రీలంకకి దగ్గరగా వెళ్ళడం వల్ల ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ ఏదైతే ఉంటుందో అది దాటుతుండడం వల్ల శ్రీలంకన్ నేవీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇండియన్ ఫిషర్మెన్, తమిళనాడుకు చెందినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా చాలా చాలా రిలేషన్స్ అనేవి దెబ్బతిండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు శ్రీలంకాస్ ఇన్క్లినేషన్ టు చైనాకి దగ్గరగా శ్రీలంక వెళ్ళడం, జఫ్నా నార్థన్ సైడ్ ఉన్నటువంటి ఒక ప్రావిన్స్ ఏంటంటే జఫ్నా ప్రావిన్స్. ఈ ప్రావిన్స్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చైనా కంపెనీకి అప్పగించడం కానీ, ఇవన్నీ ఇండియాకి శ్రీలంకకి మధ్య రిలేషన్స్ ని బాగా దెబ్బతీయడం అనేది జరిగింది. బట్ దిస్ త్రిన్కోల్మలి ప్రాజెక్ట్ సైన్ అవ్వడం అనేది నిజంగా రెండు కంట్రీస్ కి మంచి విషయం అని చెప్పి చెప్తున్నారు. త్రిన్కోల్మలి ప్రాజెక్ట్ లో మొత్తం 100 ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో బ్రిటిష్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందమ్మా. ఫర్ డికేడ్స్ ఇండియా అండ్ శ్రీలంక మధ్య జరుగుతున్నటువంటి బైలేటరల్ టాక్స్ లో ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా ఉండడం అనేది జరిగింది. 1987లో దిస్ పర్టిక్యులర్ బాగా ఓల్డ్ అయిపోయి పాత పడిపోయినటువంటి ఈ ఆయిల్ ట్యాంక్స్ ని జాయింట్ గా డెవలప్ చేద్దాము, జాయింట్ గా రివైవ్ చేద్దామని చెప్పి ఇండో శ్రీలంక అకార్డ్ లో భాగంగా డిస్కస్ చేశారు. బట్ కానీ అది అమలు పరచడానికి మాత్రం చాలా సమయం పట్టడం అనేది జరిగింది. సో ఈ డీల్ ప్రకారం 14 ట్యాంక్స్ కరెంట్లీ ఆపరేటెడ్ బై ద ఇండియన్, ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సబ్సిడరీ అయినటువంటి లంకా ఐఓసి ఏదైతే ఉంటుందో, సబ్సిడరీ కంపెనీ అయినటువంటి లంకా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అది ఇప్పటికే 14 ఆయిల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఇది డీల్ 2003లో సైన్ చేశారు లంకా ఐఓసి అండ్ దాంతోపాటు శ్రీలంకన్ గవర్నమెంట్ కలిపి. దేని గురించి? 14 ట్యాంక్స్ యొక్క మెయింటెనెన్స్ గురించి. అర్థమైందా? ఎన్ని ఇయర్స్ వరకు లీజు? 35 ఇయర్స్ వరకు లీజ్ అనమాట, ఫర్ యాన్యువల్ పేమెంట్ ఆఫ్ $1 lakh. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ 14 ట్యాంక్స్ తో పాటు మిగిలిన ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో, మిగిలిన ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇండియాకి జాయింట్ గా మనం మేనేజ్ చేద్దాము, జాయింట్ గా రివైవ్ చేద్దాము అని చెప్పి ఇండియా ప్రపోజల్ కి ఇప్పటి వరకు డ్రాగ్ అవుతూ రావడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు మొత్తానికి సైన్ అవుతూ ఉండడం అనేది జరిగింది. సో దిస్ పర్టిక్యులర్ టోటల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, దిస్ త్రిన్కోల్మలి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో జాయింట్ గా బోత్ సేల్ ఆన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ శ్రీలంక అండ్ దాంతోపాటు దిస్ లంకా ఐఓసి ఏదైతే ఉంటుందో విచ్ ఈస్ ఎ సబ్సిడరీ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇద్దరు కలిపి జాయింట్ గా దీన్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో రీసెంట్ గవర్నమెంట్స్ శ్రీలంకకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఈ రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ కూడా ఇది చాలా మంచి విషయం అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇండియా కూడా ఇది ఒక హిస్టారిక్ విక్టరీ అనే విధంగా కూడా చెప్పడం అనేది జరిగిందాం. ఇది దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ డీటెయిల్డ్గా ద త్రిన్కోల్మలి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది అర్థమైందని అనుకుంటున్నాను. మరొక్కసారి టకటక చెప్పేస్తాను చూడండి, మీకు స్ట్రక్చర్డ్గా లేదనుకుంటాను, గుర్తుపెట్టుకోండి. త్రిన్కోల్మలి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ శ్రీలంకలో ఉన్నటువంటి ఒక ఆయిల్ ఫామ్ ప్రాజెక్ట్. దీన్ని ఎవరండి కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది? బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు? కొలీనియల్ పీరియడ్లో, శ్రీలంక బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉన్నప్పుడు, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వరల్డ్ వార్ II. ఎందుకండి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది?
బ్రిటిష్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీఫ్యూయల్ చేయడానికి, అర్థమైందా, రీఫ్యూయల్ చేయడానికి దీన్ని యూజ్ చేశారు. బట్ స్వతంత్రం వచ్చిన తర్వాత వీటిని శ్రీలంకన్ గవర్నమెంట్ పక్కన పడేసింది. దిస్ ప్రాజెక్ట్, ఈ ఆయిల్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా పాడైపోయినాయి. మరి దిస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కమర్షియలైజ్ చేయాలనేటటువంటి ఆలోచన ఎప్పుడు మొదలవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు అంత ఆయిల్ ఫార్మ్స్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ గా రివైవ్ చేసే డబ్బు ఎవరి దగ్గర లేదు, శ్రీలంక దగ్గర లేదు అప్పటికి. సో జాయింట్ గా డెవలప్ చేద్దాం అనుకున్నారు. ఎప్పుడు డెవలప్ చేద్దాం అని చెప్పి అనుకున్నారు? నో, ఇండియా లంక అకార్డ్ ఆఫ్ 1987, 1987లో ఇండియా లంక మధ్య జరిగినటువంటి ఒక అగ్రిమెంట్లో అనుకున్నారు. కానీ అది ఎంత మాత్రం ముందుకు వెళ్ళలేదు. బట్ 2003లో మళ్ళీ ఇంకో అగ్రిమెంట్ సైన్ అవ్వడం అనేది జరిగింది. ఈ దేంతో మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ శ్రీలంకన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, శ్రీలంకన్ గవర్నమెంట్ ఏంటి సైన్ అవ్వడం అనేది జరిగింది. మొత్తం త్రిన్కోణమలి ఆయిల్ ఫార్మ్స్ లో 14 ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేసేటటువంటి హక్కు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క సబ్సిడరీ లంకా ఐఓసీకి ఏదైతే ఉంటుందో దానికి దక్కడం అనేది జరిగింది. ఇప్పుడు మిగిలిన ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జాయింట్ గా రెండు కలిపి చేయాలి, రెండు కలిపి మెయింటైన్ చేయాలనేటటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయి గత 16 నెలలుగా జరుగుతున్నాయి. మొత్తానికి అది కొలిక్కి రావడం అనేది జరిగింది. సో ఆల్రెడీ దెబ్బతిన్నటువంటి ఇండియా శ్రీలంక రిలేషన్స్ కి ఇది నిజంగా ఒక గ్రీన్ లైట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కరెంట్ అకౌంట్ స్లిప్స్ టు డెఫిసిట్ ఇన్ Q2. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి డేటా అంతా మీకు అవసరం లేదు, బట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అర్థం కావాలి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. నౌ let us try to understand what is balance of payments first. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, రైట్? ఇట్ ఈస్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఏ కంట్రీ అండ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఒక దేశానికి, ఒక కంట్రీకి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ తో, వేరే కంట్రీస్ తో ఎకనామిక్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని రికార్డ్ చేసేటటువంటిదే దిస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మెకానిజం అని చెప్పి అంటాం. అర్థమైందా? సో దిస్ పర్టికులర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో 3 ఇంపార్టెంట్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అకౌంట్. రెండవది ఏంటి అంటే క్యాపిటల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్ అకౌంట్. మూడవది ఏంటి అంటే ఎర్రర్స్ అండ్ దాంతోపాటు ఆమిషన్స్. ఇవి 3 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కరెంట్ అకౌంట్ అంటే ఏంటి? ఇట్ షోస్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ బోత్ విజిబుల్స్ అండ్ దాంతోపాటు నాన్ విజిబుల్స్. విజిబుల్స్ అంటే ఏంటి? గూడ్స్, వస్తువులు కనిపిస్తాయి. నాన్ విజిబుల్స్ సర్వీసెస్. ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను, టీచింగ్ మీకు కనిపించదు, రైట్? నా సేవ ఏదైతే ఉంటుందో అది మీకు ఇక్కడ కనిపించదు. సో దట్ ఈజ్ నాన్ విజిబుల్స్. సో అవి ఎంత ఇంపోర్ట్ అవుతున్నాయి అంటే వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీ గూడ్స్ ఎంత వస్తున్నాయి, మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి గూడ్స్ ఎంత వెళ్తున్నాయి, అర్థమైంది? ఎంత ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అండ్ సర్వీసెస్, వేరే కంట్రీ నుంచి వేరే కంట్రీ యొక్క సర్వీసెస్ మన వాళ్ళు ఎంత వాడుకుంటున్నారు, మన కంట్రీ యొక్క సర్వీసెస్ వేరే వాళ్ళు ఎంత వాడుకుంటున్నారు అనేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ట్రాన్స్ఫర్స్, రెమిటెన్సెస్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా అమెరికాలో ఉన్నారనుకోండి, వాళ్ళు మనకు డబ్బులు పంపించారనుకోండి, అది కూడా మనకి కరెంట్ అకౌంట్ లో భాగంగా రావడం అనేది జరుగుతుంది. ఇన్కమ్ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రీ, మన దేశం యొక్క ఇన్కమ్, సపోజ్ మనం వేరే దేశానికి అప్పిచ్చాం, ఇంట్రెస్ట్ వస్తుందా, వడ్డీ వస్తుందా, ఆ ఇన్కమ్ కానీ, లేకపోతే వేరే దేశంలో మన ఎసెట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం, దాని మీద మనకి ఎంతో కొంత డబ్బు వస్తుందా, అదంతా మనకి క్యాపిటల్ అకౌంట్ లో భాగంగా ఉండడం అనేది జరుగుతుందా, సారీ కరెంట్ అకౌంట్ లో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. వెరాజ్ క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ ఫర్ ఏ కంట్రీ. ఒక కంట్రీకి వచ్చేటటువంటి ఆదాయం అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సింపుల్ గా చెప్పాలంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఎకానమీలోకి ఎలా వస్తున్నాయి, వేరే దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి ఎంత వరకు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ అమెజాన్ ఉంది, అమెజాన్ యూఎస్ బేస్డ్ కంపెనీ, వాళ్ళు ఇక్కడ ఒక వేర్ హౌస్ తెరిచారు అనుకోండి, ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా క్యాపిటల్ అకౌంట్ లో రికార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎర్రర్స్ అండ్ ఆమిషన్స్. సో కొన్నిసార్లు టోటల్ గా ఇదైనటువంటి ట్రాన్సాక్ట్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ కి రికార్డ్ చేసినటువంటి లిస్ట్ కి కొంతనేమీ ఉండదు, ఎంతో కొంత చిన్న చేంజ్ అనేది ఉంటుంది. అంటే మనం ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేయలేకపోతున్నాము అని చెప్పి అర్థం. సమ్ టైమ్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డజంట్ బ్యాలెన్స్. సో మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాలెన్స్ అవ్వవు,
ఎంతకి ఆ లెక్క ఏదైతే ఉంటుందో అది తేలదు. ఆ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎర్రర్స్ అండ్ ఆమిషన్స్ అని చెప్పి అంటాం. ఇట్ రిఫ్లెక్ట్స్ ద కంట్రీస్ ఇనబిలిటీ టు రికార్డ్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ యాక్యురేట్లీ. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ యాక్యురేట్ గా మనం రికార్డ్ చేయలేకపోతే మనకి ఎర్రర్స్ అండ్ ఆమిషన్స్ పెరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు, కరెంట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది పడిపోవడం అనేది జరిగింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రావడం అనేది జరిగిందంట Q2లో. Q2 ఆఫ్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్తో ఎండ్ అయింది కదా మొన్న. సో మొత్తానికి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పొజిషన్ మూవ్ టు ఏ డెఫిసిట్ ఆఫ్ 9.6 బిలియన్ అని చెప్పి చెప్తున్నారు. మొత్తం 9.6 బిలియన్ డెఫిసిట్ లో ఉన్నాం. అంటే మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, తక్కువ ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ ఈ పర్టిక్యులర్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో దానికి కారణం ఏంటి అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది కారణం అంట. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డెఫిసిట్ కారణం కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా ట్రేడ్ డెఫిసిట్ అనేటటువంటిది వైడెన్ అవ్వడం అనేది జరిగింది. $30.7 బిలియన్ నుంచి ట్రేడ్ డెఫిసిట్ ఎంతవరకు ఎక్స్టెండ్ అవ్వడం, స్ట్రెచ్ అవ్వడం అనేది జరిగింది. $44.4 బిలియన్ స్ట్రెచ్ అవ్వడం అనేది జరిగింది. ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతున్నాయి, ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎక్కువగా చేసుకోవడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ పర్టిక్యులర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనే విధంగా చెప్తున్నారు. అర్థమైందా? ఇక్కడ ఇక్కడ $44.4 బిలియన్ అంటే ఏంటి, మన ఇంపోర్ట్ వాల్యూ ఇంపోర్ట్ వాల్యూకి అండ్ ఎక్స్పోర్ట్ వాల్యూకి, మనం దిగుమతి చేసుకుంటున్న ఎంత విలువ గల వస్తువులు మనం వస్తువులు సేవలు దిగుమతులు చేసుకుంటున్నాము, ఎంత విలువ గల వస్తువులు సేవలు మనం ఎగుమతి చేస్తున్నాము, ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, వీటి మధ్య డిఫరెన్స్ $44.4 బిలియన్ ఉండడం అనేది జరిగింది అంటాం. అర్థమైందా? ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. FCRA లైసెన్సెస్ ఆఫ్ NGOs ఎక్స్టెండెడ్ బై 3 months. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 గవర్నెన్స్ లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఫస్ట్ లెట్ us ట్రై టు నో అబౌట్ FCRA, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత న్యూస్లోకి ఏమొచ్చిందో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. చాలాసార్లు మాట్లాడాం, మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, వినండి. సో చూడండి నాన్న, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ యాక్ట్ వెనక ఒక పెద్ద చరిత్రే ఉంది. దాని డీటెయిల్డ్గా మనం అర్థం చేసుకుంటే ఎందుకు తీసుకొచ్చారు, ఏ సమయంలో తీసుకొచ్చారు ఫస్ట్ అని తెలుసుకుంటే మనకి ఒక ఎవల్యూషన్లో నేర్చుకుంటే మనకి డీటెయిల్డ్గా ఒక క్లారిటీ వస్తుంది. ఈ యాక్ట్ని మొదట ఎప్పుడు తీసుకొచ్చారంటే 1976లో తీసుకురావడం అనేది జరిగింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, FCRA 1976 అని చెప్పి పిలుస్తారు. ఎందుకు తీసుకొచ్చారు సార్ ఈ చట్టాన్ని? వాట్ ఈస్ ద నీడ్ అంటే టు రెగ్యులేట్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి, ఫారిన్ నుంచి వచ్చేటటువంటి డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి చేరుతున్నాయి, ఎందుకోసం తీసుకుంటున్నామని చెప్తున్నామో అందుకోసం ఉపయోగిస్తున్నారా లేదా అనేటటువంటి ఉద్దేశంతో. సో ఇదే సంవత్సరంలో ఎందుకు తీసుకురావడం అనేది జరిగింది అంటే వై, అప్పటికప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటే మీకు ఒక సంవత్సరం గురించి తెలియాలి. 1975 నుంచి 1977 ఇవి భారత ప్రజాస్వామ్య చరిత్రలో, ఇండియన్ డెమోక్రసీ యొక్క హిస్టరీలోనే ఒక డార్క్ ఏజ్ అని చెప్పి అంటారు. ఎందుకు? ఇదే టైంలో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించడం అనేది జరిగింది. ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో ఏం జరిగింది, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో, ఈ ఘోరాతి ఘోరమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో, ప్రజల తాలూకు హక్కుల్ని కాలరాసేటటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో, ఈ నిర్ణయం వెనక చాలా మంది దీస్ ప్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, న్యూస్ పేపర్స్, మీడియా వాళ్ళు, అండ్ దాంతోపాటు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా చాలా వ్యతిరేకత చూపించడం అనేది జరిగింది. వీళ్ళ వ్యతిరేకతని వీళ్ళు ధర్నాలు చేయడానికి, దాంతోపాటు వీళ్ళు సమ్మెలు చేయడానికి వీళ్ళకి ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వస్తూ ఉండేవండి. అర్థమైంది? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దాన్ని కూలదోయడానికి కొన్ని విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయడం అనేది జరిగింది. దే యూస్ టు గివ్ ఫారిన్ ఫండ్స్. సో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫారిన్ ఫండ్స్, ఏ పర్పస్ కోసం వస్తున్నాయి అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి దిస్ పర్టికులర్ FCRA 1976, ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ ఆఫ్ 1976 ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగింది. ఒకవేళ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేవి ఇండియాస్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో,
ఇండియాస్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా ఉంటే ఆ ఫారిన్ కంట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి పర్సన్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ కానీ వీళ్ళు బ్యాన్ కాపాడతారు, వీళ్ళు శిక్షార్హులు అవుతారు అనే విధంగా దీన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అండ్ ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని 1984లో సవరణలు కూడా చేయడం అనేది జరిగింది. ఈ యాక్ట్ కి ఎఫ్సిఆర్ఏ యాక్ట్ కి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అమెండ్మెంట్స్ కూడా చేయడం అనేది జరిగింది. ఈ అమెండ్మెంట్ ద్వారా ఏ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది నాన్న అంటే, ఏవైతే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, సివిల్ సర్వీస్ సివిల్ సొసైటీస్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవాలనుకుంటున్నాయో, ఫారిన్ డొనేషన్స్ తీసుకోవాలనుకుంటున్నాయో వాళ్ళు తప్పకుండా హోమ్ మినిస్ట్రీ దగ్గర తమ తాలూకా పేర్లు వివరాలతో నమోదు అనేది చేసుకోవాలి. హోమ్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి మేము ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి తప్పకుండా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి అనేటటువంటి సవరణ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దట్ హోమ్ మినిస్ట్రీ విల్ హ్యావ్ స్పెషల్ ఐ ఆన్ దీస్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేయడం, అంటే వాటి తాలూకా సోర్స్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని, అండ్ దాంతో పాటు ద స్పెండింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫారిన్ కంట్రిబ్యూషన్, అండ్ దాంతో పాటు పర్పస్ కి తగినట్టుగా స్పెండ్ చేస్తున్నారా లేదా, అంటే ఏ పర్పస్ కోసం అయితే ఫండింగ్ అనేది తీసుకోవాలనుకుంటున్నామో ఆ పర్పస్ కి అనుగుణంగానే వీళ్ళు స్పెండ్ చేస్తున్నారా లేకపోతే వేరే పర్పసెస్ కి వీళ్ళు స్పెండ్ చేస్తున్నారా అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి, మానిటర్ చేయాలి అని చెప్పి హోమ్ మినిస్ట్రీ ఏం పెట్టింది రూల్, తప్పకుండా మా దగ్గర మానిటర్ తప్పకుండా మా దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అనేటటువంటి రూల్ పెట్టడం అనేది జరిగింది. అయితే 2010లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1976 ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది అవుట్డేటెడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవాల్వ్ అయినటువంటి టెక్నాలజీకి కానీ లేకపోతే ఇప్పుడు సెక్యూరిటీ కన్సర్న్స్, థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది కవర్ చేయట్లేదు. సో అందుకోసం ఒక కాంప్రహెన్సివ్ కూలంకషంగా చర్చించి ఒక కొత్త చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 ఏదైతే ఉంటుందో అది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 గురించి నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. చూడండి నాన్న, ఇప్పుడు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 1976లో చేసినటువంటి ఆ చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా రిపీల్ చేసి ఈ కొత్త చట్టం ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు తీసుకొచ్చారు? టు రెగ్యులేట్ యాక్సెప్టెన్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్స్. ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకు వాటిని యూటిలైజ్ చేస్తున్నారు, ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేసేందుకు. అర్థమైందా? అండ్ ప్రోహిబిటింగ్ ద యాక్సెప్టెన్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ దట్ ఆర్ డెట్రిమెంటల్ టు నేషనల్ ఇంట్రెస్ట్. ఒకవేళ నేషనల్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా ఏదైనా ఆర్గనైజేషన్ నేషనల్ ఇంట్రెస్ట్ వ్యతిరేకంగా ఏవైనా పనులు చేయడానికి ఆర్గనైజేషన్ ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి, అలాంటి ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయడానికి. అర్థమైందా? అండ్ దిస్ ఎఫ్సిఆర్ఏ ఏదైతే ఉంటుందో ఇట్ కమ్స్ అండర్ ద పవి ఆఫ్ హోమ్ మినిస్ట్రీ అండి. ఇది హోమ్ మినిస్ట్రీ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ లెజిస్లేషన్ కాబట్టి. సో మామూలుగా ఇలాంటి కంట్రిబ్యూషన్స్ లేకపోతే మనీకి సంబంధించినటువంటివన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోకి కానీ లేకపోతే ఫినాన్స్ మినిస్ట్రీ పరిధిలోకి కానీ వస్తాయి. కానీ ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి హోమ్ మినిస్ట్రీ పరిధిలోకి రావడం అనేది జరుగుతుందండి. అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దిస్ పర్టికులర్ ఎఫ్సిఆర్ఏ 2010 యాక్ట్? నీడ్ ఏంటండి? టు కీపింగ్ ఎ చెక్ ఆన్ ఫారినర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇండియన్ ఎలక్టోరల్ పాలిటిక్స్. విదేశీయులు ఎవరైతే ఉన్నారో లేకపోతే విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ ఎలక్టోరల్ పాలిటిక్స్, భారత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా అడ్డుకునేందుకు. అండ్ దాంతోపాటు ఇండియన్ జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రైబ్ చేయకుండా, వాళ్ళకి లంచాలు ఇవ్వకుండా లేకపోతే వాళ్ళకి మనీ ఇచ్చి గవర్నమెంట్ ని ఇన్స్టెబిలైజ్ చేసేటటువంటి వ్యాఖ్యలు రాయకుండా అడ్డుకునేందుకు. అండ్ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ సర్వెంట్స్ ని బ్రైబ్ చేసి పబ్లిక్ సర్వెంట్స్ ఇండియా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా పని చేయకుండా అడ్డుకునేందుకు ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ద మెయిన్ ఎయిమ్ ఇట్ ఈస్ టు రెగ్యులేట్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ దట్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు ఇండియన్ టెరిటరీ. భారత భూమిలోకి వస్తున్నటువంటి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి.
అర్థమైందా? సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు లెట్ us లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010. ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూద్దాం. చూడండి, ద ఫస్ట్ ఫీచర్ ఈజ్ అబౌట్ క్యాన్సిలేషన్. మనం ఏం చెప్పాము, 1976 యాక్ట్లో ఒకటి ఉంది. ఏంటది? ఏదైతే ఎన్జిఓ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవాలనుకుంటుందో ఆ ఎన్జిఓ తప్పకుండా హోమ్ మినిస్ట్రీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పాం కదా. ఒకవేళ ఆ ఎన్జిఓ అనేటటువంటిది పొలిటికల్ ఎన్జిఓ అయితే, న్యూట్రల్ గా లేకుండా ఒక పొలిటికల్ బయాస్ తో పనిచేస్తే, పొలిటికల్ సబ్జెక్టివిటీతో పనిచేస్తే, అర్థమైందా? సబ్జెక్టివిటీ అంటే బయాస్, ఆబ్జెక్టివిటీ అంటే నాన్ బయాస్, అది గుర్తుపెట్టుకోండి, అన్బయాస్. సో పొలిటికల్ సబ్జెక్టివిటీతో పనిచేస్తే దాని యొక్క రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిలేషన్ అవుతుంది, క్యాన్సిల్ చేస్తుంది హోమ్ మినిస్ట్రీ అని ప్రొవిజన్ ఒకటి తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎన్జిఓస్ కి హోమ్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా వ్యాలిడిటీ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుందమ్మా అంటే 5 ఏళ్ల పాటు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి 5 ఏళ్లకి ఎన్జిఓ హోమ్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి, అథారిటీస్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా దాన్ని ఏం చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ని రెన్యువల్ మాత్రం తప్పకుండా చేసుకోవాలి. అర్థమైందా? అండ్ దాంతో పాటు సెపరేట్ అకౌంట్ అండి. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిసీవ్ చేసుకోవాలంటే ఒక సెపరేట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఆ బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే వాళ్ళకు వచ్చేటటువంటి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జమ అవ్వాలి. అర్థమైందా? జమ అవ్వాలి. అండ్ దాంతో పాటు అకౌంటబిలిటీ ఆఫ్ బ్యాంక్స్, ఎవ్రీ బ్యాంక్, ప్రతి బ్యాంక్ ఏదైతే ఉంటుందో అవి తమ తమ బ్యాంక్ బ్రాంచ్కి వచ్చినటువంటి, డిఫరెంట్ బ్రాంచెస్కి వచ్చినటువంటి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెక్కల్ని కన్సర్న్డ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించాలండి. అర్థమైందా? ఎవ్రీ బ్యాంక్ వుడ్ బి అబ్లిగేటెడ్ టు రిపోర్ట్ టు ద ప్రిస్క్రైబ్డ్ అథారిటీ ద అమౌంట్ ఆఫ్ ఫారిన్ రెమిటెన్సెస్, ఎంత వచ్చింది అమౌంట్, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఎంత వచ్చినాయి, రెమిటెన్సెస్ ఎంత వచ్చినాయి. రెమిటెన్సెస్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీకు మీ 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 ఫాదర్ కానీ లేకపోతే మీ బ్రదర్ కానీ ఎక్కడో యుఎస్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు మీకు డబ్బులు పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు, వాటిని రెమిటెన్సెస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, రెమిటెన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ వాట్ ఈస్ ద సోర్స్, ఎవరు పంపిస్తున్నారు, అండ్ వాట్ ఈస్ ద మేనర్ ఆఫ్ రిసీట్, అంటే ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు విత్డ్రా చేస్తున్నారు, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మెన్షన్ చేయాలి. వాటిని తప్పకుండా ఎప్పటికప్పుడు పంపించాలి. ఎవరికి పంపించాలండి? కన్సర్న్డ్ అథారిటీస్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా పంపించాలి. అండ్ దాంతో పాటు హూ కెన్ రిసీవ్ ఫారిన్ ఫండ్స్, సో ఈ ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరెవరు రిసీవ్ చేసుకోవచ్చు, ఎవరెవరు తీసుకోవచ్చు అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ డెఫినెట్, ఒక్క నిమిషం అండి చూడండి, ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ డెఫినెట్ కల్చరల్, సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ అండ్ దాంతో పాటు రిలీజియస్. ఈ రిలీజియస్ పర్పజెస్ ఏవైతే ఉన్నాయో, కల్చరల్ పర్పజెస్, రిలీజియస్ పర్పజెస్, సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ పర్పజెస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం వర్క్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్ తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఆల్ ద ఆర్గనైజేషన్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ ఇన్ ద హోమ్ మినిస్ట్రీ. ఇవన్నీ తప్పకుండా ఏం చేయాలి, హోమ్ మినిస్ట్రీ దగ్గర తప్పకుండా వాటి తాలూకా పేర్లు వివరాలతో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ దాంతోపాటు దే షుడ్ మెయింటైన్ సెపరేట్ అకౌంట్, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడానికి ఒక సెపరేట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేయాలి. అర్థమైందా? సో అండ్ ఇట్ విల్ షుడ్ బి గెట్టింగ్ ఆడిటెడ్ బై ఎ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ సబ్మిటింగ్ టు ద హోమ్ మినిస్ట్రీ. సో చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటింగ్ చేసి ఆడిటింగ్ చేయించి ఆడిటింగ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం హోమ్ మినిస్ట్రీకి తప్పకుండా సబ్మిట్ చేయాలి. మరి హూ ఆర్ డిబార్డ్ ఫ్రమ్ రిసీవింగ్ ఫారిన్ ఫండ్స్, సో ఎవరు తీసుకోకూడదు, ఎవరు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు అని చెప్పి ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీనిలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏ క్యాండిడేట్ కంటెస్టింగ్ ఇన్ ఏ ఎలక్షన్, ఎలక్షన్ లో పోటీ చేసేటటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, సభ్యుడు ఎవరైతే ఉంటారో ఆయన అసలు తీసుకోకూడదు. అండ్ దాంతో పాటు ఒక పత్రిక యొక్క కార్టూనిస్టులు ఎవరైతే ఉంటారో, కార్టూనిస్ట్ సర్కాస్టిక్ గా బొమ్మలేస్తారా వాళ్ళు,
అండ్ దాంతోపాటు ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో ఎడిటర్స్, అండ్ దాంతోపాటు పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిషర్స్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి వీల్లేదు. అండ్ దాంతోపాటు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి వీల్లేదు. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, నేను తర్వాత మళ్ళీ దీన్ని వాడతాను. గవర్నమెంట్ సర్వెంట్స్, ప్రభుత్వం దగ్గర జీతం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవడానికి వీల్లేదు. అండ్ దాంతో పాటు మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్స్ అంటే ఎమ్మెల్యేస్ కానీ, లేకపోతే ఎమ్మెల్సీస్ కానీ, లేకపోతే ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అండ్ దాంతోపాటు పొలిటికల్ పార్టీస్ కూడా డొనేషన్స్ తీసుకోకూడదు. పొలిటికల్ పార్టీస్కి మామూలుగా అందరూ డొనేషన్స్ ఇస్తూ ఉంటారు, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. సో ఈ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోకూడదు. రైట్, దే వర్ డిబార్డ్ ఫ్రమ్ రిసీవింగ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అకార్డింగ్ టు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నౌ లెట్ us look at ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2020. 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ చట్టానికి ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ గత సంవత్సరం కొన్ని అమెండ్మెంట్స్, కొన్ని సవరణలు చేసిందండి. ఆ సవరణలు ఏంటో తెలుసుకున్న తర్వాత మనకి ఆ న్యూస్ ఆర్టికల్ ఏదైతే ఉందో అది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి, ఆ సవరణల గురించి తెలుసుకుందాం. సో నౌ లుక్ ఎట్ దిస్ వన్, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2020. ఈ చట్టం ఏదైతే ఉంటుందో ఇది చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. వై దిస్ యాక్ట్ వాజ్ మేడ్ టు సీక్ అమెండ్మెంట్స్, లేకపోతే టు అమెండ్ FCRA 2010. దానిలో కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దేర్ వర్ డిఫరెంట్ ప్రొవిజన్స్ అండర్ దిస్ పర్టిక్యులర్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2020. అవేంటో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. అగైన్ దిస్ యాక్ట్ ఈజ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో హోమ్ మినిస్ట్రీయే ఈ చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది, మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ యాక్ట్ విల్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీనిలో చేసినటువంటి ఫస్ట్ ఇదేంటి అంటే, ఫస్ట్ ప్రొవిజన్ ఏంటంటే, ఈవెన్ వితౌట్ రిజిస్టరింగ్ అట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర రిజిస్టర్ చేసుకోకుండానే ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేవి తీసుకోవచ్చు. బట్ దట్ కంట్రిబ్యూషన్ షుడెంట్ ఎక్సీడ్ 25,000 రూపీస్. 25,000 కంటే ఎక్కువ చేశారనుకోండి, ఒకవేళ తీసుకున్నారనుకోండి, కంట్రిబ్యూషన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు నువ్వు తప్పకుండా ఏం చేయాలి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద నువ్వు తప్పకుండా రిజిస్టర్ అనేది చేసుకోవాలి. అర్థమైందా? ఇఫ్ ద ఫారిన్ కంట్రిబ్యూషన్ షల్ బి లెస్ దెన్ ఫారిన్ కంట్రిబ్యూషన్ లెస్ దెన్ 25,000 అన్నప్పుడు దెర్ ఈస్ నో మ్యాండేటరీ ప్రొవిజన్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు అండర్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఎవ్రీ 5 years. ప్రతి 5 ఏళ్లకి తప్పకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వాటిని రెన్యూవల్ చేసుకోవాలి. అర్థమైందా? దీస్ ఆర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. ఇది గతదారి కూడా ఉంది. ఒక్కసారి ఇంపార్టెంట్ చేంజెస్ ఏం చేయడం అనేది జరిగింది, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అండ్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో అవి తెలుసుకుందాం. మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండమ్మా. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ప్రోహిబిషన్ టు రిసీవ్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్. ఇప్పుడు మనం లాస్ట్లో మనం ఏం మాట్లాడాము, కొంతమంది పేర్లు అనేవి మనం డిస్కస్ చేసాం. జడ్జిలు కానీ, లేకపోతే కార్టూనిస్టులు కానీ, పబ్లిషర్స్ కానీ, ఎడిటర్స్ కానీ, అండ్ దాంతోపాటు గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అండ్ పొలిటికల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్స్ కానీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, దే ఆర్ డిబార్డ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అని మాట్లాడుకున్నాం. ఇక్కడ కొత్తగా ఇంకొక పేరు యాడ్ చేశారు. ఏంటి అంటే, గవర్నమెంట్ సర్వెంట్ బదులు పబ్లిక్ సర్వెంట్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో అది వాడారు. అండ్ దే ఆల్సో డిఫైన్డ్ హూ ఈజ్ దిస్ పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ అంటే గవర్నమెంట్ దగ్గర జీతభత్యాలు తీసుకున్నవాడే కాదు, గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందేవాడు కూడా. అంటే గవర్నమెంట్ దగ్గర నువ్వు ఒకవేళ ఎటువంటి కాంట్రాక్ట్ అనేది తీసుకున్నా, లేకపోతే అవుట్ సోర్సింగ్ అనేది చేస్తున్నా, గవర్నమెంట్ దగ్గర నుంచి నువ్వు ఏ రకమైన మానిటరీ హెల్ప్ పొందుతున్నా, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగివే అవ్వక్కర్లేదు. అర్థమైందా? అలాంటి వ్యక్తి కూడా దే ఆర్ నాట్ పర్మిటెడ్ టు యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్
అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దే ఆర్ డిబార్డ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్. అండ్ సెకండ్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్. ఇప్పుడు నీకు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ నువ్వు ఎప్పుడు తీసుకోవచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర నువ్వు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఒక సెపరేట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయాలి కదా. సో నీ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి, ఫారిన్ కంట్రిబ్యూషన్ నువ్వు అలాగే రిజిస్టర్ చేసుకున్నావు అండ్ సెపరేట్ అకౌంట్ ఉంది, డబ్బులు పడినాయి. ఈ మనీ ఏదైతే ఉంటుందో ఈ మనీని వేరే ఎన్జిఓ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ట్రాన్స్ఫర్ చేయొచ్చు కొన్నిసార్లు. ఎప్పుడు చేయొచ్చు అంట, ఒకవేళ ఆ ఎన్జిఓ కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్స్ యాక్సెప్ట్ చేయడానికి, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అప్పుడే నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి. లేకపోతే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా వీల్లేదు. వేరే ఎన్జిఓకి మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా లేదు. కొన్ని ఎన్జిఓస్ కలిపి వర్క్ చేస్తూ ఉంటాయండి. కొన్ని ఇప్పుడు సపోజ్ ఒక పల్లెటూరు ఏదైతే ఉంటుందో అక్కడ హెల్త్ పెంచాలనుకుంటున్నారు అనుకోండి. హెల్త్ పెంచడానికి కొన్ని సివిల్ సొసైటీస్ కానీ ఎన్జిఓస్ కానీ పనిచేస్తున్నాయి అనుకోండి. హెల్త్ అనేటటువంటిది క్యుములేటివ్గా డిఫరెంట్ సెక్టార్స్ మీద ఉంటుంది. శానిటేషన్ పెంచాలి అంతేనా, హెల్త్ పెంచాలంటే పరిశుభ్రత అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి, న్యూట్రిషన్ లెవెల్స్ బాగుండాలి. అండ్ దాంతోపాటు మెడికల్ కేర్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి. అప్పుడే కదా హెల్త్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. చూడండి 3 డిఫరెంట్ డొమైన్స్ అనేవి ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. శానిటేషన్ కోసం కొన్ని ఎన్జిఓస్ వర్క్ చేయొచ్చు, మెడికల్ కేర్ కోసం కొన్ని ఎన్జిఓస్ చేయొచ్చు, న్యూట్రిషన్ కోసం కొన్ని ఎన్జిఓస్ వర్క్ చేయొచ్చు. సో ఏం చేస్తారు, ఈ శానిటేషన్ కోసం వర్క్ చేస్తున్నటువంటి ఎన్జిఓ కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు, న్యూట్రిషన్ కోసం పనిచేస్తున్నటువంటి ఎన్జిఓ కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ద మెయిన్ ఎన్జిఓ ఏదైతే ఉంటుందో, ఇండియాలో హెల్త్ కోసం, హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఏర్పడినటువంటి ఎన్జిఓ ఏదైతే ఉంటుందో, వాళ్ళు మెడికల్ కేర్ కోసం వర్క్ చేస్తున్నటువంటి ఎన్జిఓకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. సపోజ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఏదైతే ఉంటుందో, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఒక ఎన్జిఓ వర్క్ చేస్తుంది అనుకోండి. ఈ ఎన్జిఓకి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి పర్మిషన్ ఉంది అనుకోండి, అది రిజిస్టర్ చేసుకుంది అనుకోండి. అది ఏం చేయొచ్చు, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అంటే చాలా వస్తాయి. ఇప్పుడు సపోజ్ యానిమల్ కన్జర్వేషన్ వస్తుంది, ప్లాంట్ కన్జర్వేషన్ వస్తుంది, అండ్ దాంతోపాటు వాటర్ బాడీస్ కన్జర్వేషన్ వస్తుంది. ఇలా చాలా వస్తాయి. యానిమల్స్ లో ఇంకా డిఫరెంట్ యానిమల్స్ కన్జర్వేషన్ కోసం, బర్డ్స్ కన్జర్వేషన్ కోసం ఒక ఎన్జిఓ ఉండొచ్చు. సో వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ఎప్పుడు వాళ్ళు కూడా అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటేనే. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి అంటే ఆధార్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఆధార్ అనేది తప్పకుండా ప్రొవైడ్ చేయాలి. సో ఫర్ ఆల్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్స్ కానీ ఆఫీసుల్లో పనిచేసిన వాళ్ళు, ఫంక్షనరీస్, వీళ్ళందరూ ఫారిన్ ఆ ఎన్జిఓలో పనిచేసిన వాళ్ళందరూ ఆధార్ అనేది తప్పకుండా ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఎఫ్సిఆర్ఏ అకౌంట్, లాస్ట్లో మనం ఏం చెప్పాం ముందు, ఎఫ్సిఆర్ఏ అకౌంట్ అనేది తప్పకుండా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తేనే ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు అని మనం చెప్పుకున్నామా లేదా? చెప్పుకున్నాం. ఈ ఎఫ్సిఆర్ఏ అకౌంట్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయడానికి లేదు. ఎక్కడ అంటే ఢిల్లీ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో, ఎస్బీఐ ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఓపెన్ చేయాలి అని చెప్పి కూడా ఒక మ్యాండేటరీ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో అది పెట్టడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రిడక్షన్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్. ఫారిన్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాని అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం తక్కువ వాడాలని ఎగ్జాంపుల్ కింద చెప్తాను, మీకు అర్థమైపోతుంది రండి, పెద్ద కష్టం కాదు. ఇప్పుడు చూడండి, the act proposes that not more than 20% of the total foreign funds received could be defrayed for administrative expenses. సో 2010 యాక్ట్ ఏం చెప్పింది అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ టోటల్లో 50% అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం వాడచ్చు అని చెప్పింది. సో దీన్ని ఎంతకు తగ్గించారంటే 20%కి మాత్రమే తగ్గించడం అనేది జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అంటే ఏంటి సార్? సపోజ్ ఒక ఎన్జిఓ అనేది ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఉంది, ఎన్జిఓ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఉంది. ఈ ఎన్జిఓలో డిఫరెంట్ అందరూ ఫ్రీగా పనిచేయరు కదా, డిఫరెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే ఆఫీస్లో ఉండేటటువంటి ఆఫీస్ బ్యారర్స్ కానీ, లేకపోతే దీస్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పనిచేస్తారు కదా. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, సపోజ్ 100 కోట్ల కంట్రిబ్యూషన్ అనేది ఎన్జిఓకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ డైరెక్టర్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ శాలరీస్ వాళ్ళే పెంచుకునేవాళ్ళు. 50 కోట్లు జీతాలకే ఇచ్చించే వాళ్ళు, ఇంకొక 50 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఖర్చు పెట్టేవాళ్ళు. సో జీతాల్లో వచ్చిన దాన్ని ఎందుకోసం వాడుతున్నాడో ఎవరికి తెలుసు, ఎందుకోసమైనా వాడచ్చు. దేశంలో మతపరం అంటే వచ్చినటువంటి మనీని పక్కదారి పట్టిస్తున్నారు అన్నట్టు, అర్థమైందా? మతపరమైనటువంటి అల్లర్లు సృష్టించడానికైనా వాడచ్చు, ఎందుకోసమైనా వాడచ్చు. బట్ మిగిలిన 50% దేనికి వాడుతున్నారు, ఎందుకోసమైతే ఎన్జిఓ ఏర్పాటు చేస్తారో అందుకోసం వాడుతున్నారు. సో అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కింద వాడేటటువంటి మనీ ఏదైతే ఉంటుందో దాన్ని 20%కి తగ్గించారు. అంటే 100 కోట్లు నీకు ఫారిన్ కంట్రిబ్యూషన్ వస్తే దానిలో 20 కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం వాడాలి.
అర్థమైందా నాన్న? అది ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే సరెండర్ ఆఫ్ సర్టిఫికేట్. ఇఫ్ యు ఆర్ నో లాంగర్ ఫంక్షనల్, నువ్వు నీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర సబ్మిట్ చేసేయొచ్చు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేసేయొచ్చు. రైట్? ఇది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ డిఫరెంట్ ప్రొవిజన్స్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్ అండి. దీని మీద చాలా చాలా ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో అవి అవి కన్సర్న్స్ అనే వ్యక్తం చేయడం అనేది జరిగింది. మొన్నటికి మొన్న కొన్ని ఎన్జిఓస్ ఏం చెప్పింది, కొన్ని రిపోర్ట్స్ ఏమొచ్చినాయి అంటే ఎన్జిఓస్ తాలూకా వర్క్ ఏదైతే ఉంటుందో అది చాలా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ వల్ల. ముఖ్యంగా కోవిడ్-19 లాంటి విపత్తు ఏదైతే ఉంటుందో, ఈ ఉత్పాతం ఏదైతే ఉంటుందో, ఇలాంటి సమయాల్లో ఎన్జిఓస్ యొక్క, గవర్నమెంట్ యొక్క పని మాత్రమే సరిపోదు, ఎన్జిఓస్, సివిల్ సొసైటీస్ వీళ్ళ తాలూకా వర్క్ కూడా చాలా అవసరం. బట్ ఇలాంటి సమయంలో ఎన్జిఓస్ యొక్క వర్క్ స్లో డౌన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏదైతే ఉందో అది ఈ యాక్టే. మెయిన్ పాపం ఎవరైతే ఉందో, పాపం చేసింది ఈ చట్టమే. ఈ చట్టం చేయకుండా ఉండాల్సిందని చెప్పి చాలా రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరిగింది. అండ్ కొంతమంది ఏమన్నారు అంటే ఎఫ్సిఆర్ఏ యాక్ట్ ఏదైతే, ఎఫ్సిఆర్ఏ అకౌంట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఎక్కడో కన్యాకుమారిలో పనిచేసినటువంటి ఎన్జిఓ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అకౌంట్ ఓపెన్ చేసుకుని అదంతా జరుగుతుంది, అదంతా సాధ్యమా అని కొంతమంది అంటే, అప్పుడు గవర్నమెంట్ కేమ్ అప్ విత్ వన్ ఆల్టర్నేటివ్. ఏంటి అంటే ఉన్న చోటనే ఉంటూ, ఢిల్లీకి రావక్కర్లేదు ఎఫ్సిఆర్ఏ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఉన్న చోటనే ఉంటూనే ఆన్లైన్లోనే ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అక్కడ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఆధార్ మ్యాండేటరీ. మళ్ళీ ఇక్కడ ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మరొకసారి ఇవి కూడా తలెత్తడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ పబ్లిక్ సర్వెంట్ అనేటటువంటి పదం వాడడం వల్ల చాలా ఎక్కువ మంది ఇండివిజువల్స్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోకుండా అవ్వచ్చు. అర్థమైందా? సో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ అప్ ఎ లాట్ మెనీ నంబర్స్ ఇంటూ ద లిస్ట్ హూ ఆర్ ప్రొహిబిటెడ్, డినైడ్ టు యాక్సెప్ట్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనే విధంగా చాలా మంది చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ట్రాన్స్ఫర్ చేయనివ్వకపోవడం వల్ల కూడా చాలా స్మాల్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా పని ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్పడం అనేది జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కి కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో ఇది తగ్గించడం వల్ల, 50% నుంచి 20% తగ్గించడం వల్ల ఎన్జిఓస్ పెట్టడానికి చాలా మంది ముందుకు రాకపోవచ్చు, ఎన్జిఓస్ పెరగకపోవచ్చు నెంబరు. సో ఎన్జిఓస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టేకింగ్ దీస్ గవర్నమెంట్ స్కీమ్స్ టు ద అల్టిమేట్ గ్రాస్ రూట్స్ టు అల్టిమేట్ పీపుల్ అండి. సో అసలైనటువంటి లబ్ధిదారులు, బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు గవర్నమెంట్ స్కీమ్స్ వెళ్ళాలంటే గవర్నమెంట్ ఒక్కటే పని చేస్తే సరిపోదు, ఎన్జిఓస్ కూడా వాటి తాలూకు కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఇది మనకి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. మరి ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలుసుకుందామా? జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, న్యూస్ లోకి ఏమొచ్చిందో. సో దీస్ ఎఫ్సిఆర్ఏ, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినటువంటి ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళ రిజిస్ట్రేషన్ రెన్యూల్ చేసుకోలేకపోయినటువంటి వాళ్ళు ఉన్నారో బై ద డెడ్ లైన్, రీసెంట్ డెడ్ లైన్ ఎంత December 31 కదా. సో రెన్యూల్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 months సమయం అనేది అందించడం అనేది జరిగింది. ఈ గడువు ఏదైతే ఉంటుందో దాన్ని యూనియన్ హోమ్ మినిస్ట్రీ పొడిగించడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో అది అర్ధాంతరంగా ఆగిపోకుండా చూసుకునేందుకు. ఫస్ట్ October 31 ఏదైతే ఉంటుందో October 31 అన్నారు. తర్వాత ఈ డెడ్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని December 31కి పొడిగించడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకొక 3 months, ఇంకొక 3 నెలలు ఈ డెడ్ లైన్ ఏదైతే ఉంటుందో అది పొడిగిస్తున్నాం. ఈ లోపు మీ రిజిస్ట్రేషన్స్ రెన్యూల్ చేసుకోండి అని చెప్పి టైం ఇవ్వడం అనేది జరిగింది ఎన్జిఓస్ కి. కానీ ఇలా చేశారు కానీ ఏవైతే ఎన్జిఓస్ ఆల్రెడీ అప్లై చేసుకున్నాయో, రెన్యూల్ అప్లికేషన్ పెట్టుకున్నాయో, కొన్నింటికి వాళ్ళు ఏం చేశారు, హోమ్ మినిస్ట్రీ రిజెక్ట్ చేసింది. వాళ్ళకి మాత్రం ఇది వర్తించదు అని చెప్పడం అనేది జరిగింది. వుడ్ నాట్ బి ఎలిజిబుల్ టు రిసీవ్ ఆర్ యుటిలైజ్ ద ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఇన్ దేర్ డిజిగ్నేటెడ్ బ్యాంక్ అకౌంట్స్. ఎవరైతే రెన్యూల్ కి అప్లై చేశారో, నో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఎన్జిఓస్ ఎవరైతే రెన్యూల్ కి అప్లై చేశారో వాళ్ళకి కొన్నింటికి హోమ్ మినిస్ట్రీ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ దీస్ ప్రోటోకాల్, ఈజ్ నాట్ ఫాలోయింగ్ దీస్ ప్రొవిజన్స్ అని చెప్పి ఏం చేసింది, డిక్లైన్ చేసింది రిజిస్ట్రేషన్ రెన్యూల్ని. సో ఆ డిక్లైన్ అయినటువంటి మాత్రం ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి అయితే వీల్లేదు అనే విధంగా చెప్పారు. రీసెంట్ గా మదర్ తెరిసా గారు ఆర్గనైజేషన్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, మిషనరీస్ ఆఫ్ చారిటీ, వాళ్ళు కూడా దిస్ రెన్యూల్ అప్లికేషన్ పెడితే రిజెక్ట్ చేయడం అనేది జరిగింది యూనియన్ హోమ్ మినిస్ట్రీ. రైట్? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ నేనే డీల్ చేస్తాను, చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్లో కూడా కోర్సులో కూడా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వాల్యూ అడిషన్ ఉంటుందమ్మా, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు బొమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? కరెంట్ అఫైర్స్ చాలా మంది మాన్స్టర్ అనుకుంటారు, బట్ వీఆర్ ట్రయింగ్ టు సింప్లిఫై కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఫర్ యూ. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. 5,000 ఫీజు ఉండడం అనేది జరిగింది. కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫీ డిస్కౌంట్. ఓకేనా? రైట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్. మళ్ళీ రేపు మాట్లాడదాం. బాయ్ నాన్న.